గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తిరుమల సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్కసారి లీడర్స్ ఆలోచించండి. 250 మంది ఉన్నాం. మనిషికి ఒక్కరిని తెచ్చినా 500 అవుతాం. ఒక్కసారి అందరూ, ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి మీ అందరూ ఒక్కొక్కరిని తీసుకొచ్చి జాయిన్ చేయండి. 500 ఫుల్ఫిల్ అవుద్ది. గొప్ప టాప్ లీడర్స్ వచ్చినప్పుడు కూడా మన జూమ్కి వినకపోతే మన డబ్బులు ఎలా వస్తాయి, మన చెక్కులు ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు మనం ఒక్కరం వచ్చి జూమ్లో కూర్చుంటే మనకు డబ్బులు వస్తాయా? మీకు క్వశ్చన్ వేసుకోండి సార్. ఇది మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే డబ్బులు వస్తాయి. ఒక్కొక్కరు సింగిల్గా వచ్చి కూర్చుంటే పైసలు రావు. చాలా మంది ఇంకా కూడా చాలా సైడ్ పాయింట్లు చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. కొంచెం ఆలోచన చేసి మనిషికి ఒక్కరిని తెచ్చుకొని కూర్చోబెట్టుకోండి. అలాగే థ్యాంక్ యూ తిరుమల సార్. సెక్షన్ కంటిన్యూ సార్. తిరుమల సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ్ సార్. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. క్లియరా సార్? క్లియర్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ. మీ అందరినీ ఒకసారి మిమ్మల్ని అందరినీ డైలీగా ఫీల్డ్కి వచ్చి అందరినీ కలవలేకపోతుంటాం కదా. ఈ జూమ్ ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ దగ్గరుండి మాట్లాడినట్టుగా భావించండి. ప్రతి లీడర్ కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఇప్పటిదాకా మాట్లాడిన గ్రేట్ లీడర్స్, హోస్టింగ్ చేసినటువంటి రామారావు సార్కి, ప్రతిరోజు ఉదయాన్నే 5:30కి లేయాలంటే అందరికీ కష్టమే, కానీ లేస్తున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ 6 గంటలకు వచ్చే వాళ్ళకి, ఇంకా జూమ్లో లేటుగా వచ్చే వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ సార్. నేను మీ అందరితో ఒకసారి కలుద్దామని, దగ్గరగా ఉండి మాట్లాడదామని ఉద్దేశంతో వీడియోని ఆన్ చేయడం జరిగింది. వీడియో కరెక్ట్గా వాయిస్ క్లియర్గా రాదు కాబట్టి వీడియోని స్టాప్ చేసి ఆడియోలో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు తిరుమలరావు సార్. నేను గుంటూరులో ఉంటాను. చాలా మందికి తెలుసు. ఈ యొక్క జూమ్ సెషన్ రాత్రి ప్రసాద్ సారు ఫోన్ చేయంగానే, మామూలు సహజంగా అయితే నేను ఎక్కడన్నా ఫీల్డ్లో ఉంటే నాకు ఈరోజు కుదరదంటాను. ఎక్కువగా నాకు వచ్చే మాట నెగిటివ్. నాకు కుదరదు సార్, నేను ఈరోజు లేను సార్, టక్కన వచ్చేస్తుంది. ఎందుకంటే అది వాస్తవంగా నిజమే, అబద్ధం కాదు. ఆ టైంలో ఏదైనా ముందే ఫీల్డ్ పెట్టుకుంటాము. కాకపోతే రాత్రి సార్ అడగగానే టక్కన నేను వేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైనా ఏదైనా అడిగినా నా వల్ల కాదేమో, నాకు చేత కాదేమో, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఇప్పుడు ఎందుకు లబ్బా, తర్వాత చూద్దాలని టక్కన మైండ్ అది ఎస్తాను రాదు, టక్కన రాదు. అది నాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది నాది. అందుకే ఎప్పుడు గురువుగారు అని చెప్తూ ఉంటారు, ఇది కూడా రెడీ 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 అంటూ ఉండాలని. నేను రెడీ అన్నాక నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. అది నాకు ఇష్టం లేక కాదు, ఏమన్నా సక్సెస్ అవ్వలేనేమో, నేను చెప్పే మాటలు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఈ పని చేయలేకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, ఇది నాకు చేత కాదేమో, ఆ ఆలోచనలో ఉంటా. అది నేనే కాదు, చాలా మంది అలాగే ఉంటారు. అవన్నీ తీసేసి ఫ్రెష్గా ఇది నా వల్ల అవుద్ది, నేనే చేయగలను, నేను ఎందుకు చేయలేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ అన్ని రంగాలలో, ఒక వెస్టేజే కాదు, అన్ని రంగాల్లో మంచిగా ముందుకెళ్తూ లీడ్ చేస్తున్నారు. అది లేడీసా జెంట్స్ అని కాదు. అందుకే ఎప్పుడు పాజిటివ్ 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 పాజిటివ్, ఏదన్నా రెడీ 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 రెడీ, నేను చేస్తా, నేను ముందుంటా అని మైండ్ సెట్ మార్చుకోమని చెప్తుంటారు ఎక్కువగా మీటింగ్స్లో కావచ్చు, సక్సెస్ అయిన లీడర్లు కావచ్చు. ఆ విషయాన్ని మరొకసారి అందరూ గుర్తు చేస్తున్నా సార్. సారీ సార్, ఎప్పుడు అడిగినా కూడా నాకు ఏదో ఒక ఫీల్డ్లో ఉండడమో, లేకుంటే నేను టైం టేబుల్ పెట్టుకొని ఉండడమో, నేను జర్నీలో పెట్టుకొని ఉండడం వల్ల టక్కన నేను వీలైనంత వరకు చాలా సార్లు కూడా నా వల్ల కాదని చెప్పాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. అలాంటిది మళ్ళా జరగకుండా ఈసారి నుంచి నేను ముందుగానే ప్రిపేర్ అవుతాను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి అవకాశం కల్పించిన ప్రసాద్ సార్కి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి 5:30కి మనందరం ఆన్ చేస్తే వస్తాం, ఇంట్రెస్ట్ ఉంటే వస్తాం, ఇంట్రెస్ట్ లేకపోతే ఏముందలబ్బా లేటుగా వస్తాం, లేదనుకుంటే
నిద్రపోయి ఫీల్డ్లో ఉన్నాను, వేరే పని ఉందని చెప్తాం, అయిపోద్ది. కానీ జూమ్ హోస్ట్ ప్రసాద్ సార్కి అట్లాగే రామారావు సార్కి అలా కాదు, వాళ్ళు తప్పనిసరిగా రావాలి. వాళ్ళకి మనలాగే వర్క్ ఉంది, వేరే ప్రొఫెషన్ ఉంది, అయినా వస్తున్నారంటే వాళ్ళకి ముందు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ 6 అవుతుంది. 97 మంది వచ్చారు. ఇంకా కొంతమంది 6 అంటే 6 గంటలకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఈరోజు నాకు చేతనైంది, నాకు తెలిసింది ఒక 45 నిమిషాల పాటు కంపెనీ యొక్క ప్రొఫైల్, బిజినెస్ ప్లాను ప్లస్ లీడర్ అంటే ఎవరు, లీడర్ ఎలా ఉండాలి, నాకు తెలిసింది మీకు కొన్ని చెప్తాను. ఒకవేళ మీకు లాస్ట్లో ఏదైనా డౌట్ ఉన్నా నన్ను ఫీడ్బ్యాక్ కింద అడగచ్చు. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. చాలా చిన్న స్థాయి వ్యక్తిని, కష్టపడే వ్యక్తిని, గెలవాలనే ఆలోచన, తపన, పోరాటం, ఆరాటం అన్నీ ఉండేవి. కానీ నేను ఎంచుకున్న రంగంలో అంత పెద్ద స్థాయి లేదు, అంత పెద్ద సక్సెస్ లేదు. అది నాకు తెలియదు, నాకు చేతనైంది అదే అని నేనే కష్టపడుతూ పోయేవాడిని. కానీ ఆలోచన మటుకు చాలా పెద్దగా ఉండేది. సక్సెస్ అవ్వాలి, సాధించాలి, గెలవాలి, ఫైనల్గా డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన మంచిదే. కానీ ఆలోచించే ఆ వ్యక్తి ఆచరణలో పెట్టేటప్పుడు ఆ ఆచరణలో పెట్టిన వ్యక్తి ఎంచుకున్న రంగంలో కూడా అది ఉండాలి. చిన్న రంగాన్ని ఎంచుకొని పెద్ద ఆలోచన అంటే రాదు సార్. మనం ఎంచుకునే రంగంలో కూడా ఉండాలి, కానీ అది తెలియదు మనందరికి. స్టార్టింగ్లో తెలిసిన వాళ్ళు చూడండి, నేను గవర్నమెంట్ జాబ్ గొప్పది, గవర్నమెంట్ జాబ్ కొడతాను అని గవర్నమెంట్ జాబు, సాఫ్ట్వేరు, పెద్ద ప్రొఫెషన్లోకి వెళ్తారు. వాళ్ళకు ముందుగానే తెలుసు ఈ వ్యవస్థలో ఒక మంచి సక్సెస్ ఉంటుంది, ఈ యొక్క వ్యవస్థలో మంచి డబ్బు ఉంటుంది, ఈ వ్యవస్థలో నాకు రాబోయే రోజుల్లో నా కుటుంబం ఒక రిచ్ అవుద్దని వాళ్ళకి తెలిసి వాళ్ళ ఆలోచనతోటి ముందుకెళ్తారు, ఆ ప్రొఫెషన్ ఎంచుకుంటారు. చాలా మందికి నాకు తెలియక ఈ రంగంలోనే బాగుందని చెప్పి అనుకునేవాడిని, కానీ ఆ రంగంలో లేదు. ఆలోచన చాలా పెద్ద. అలాంటి నన్ను ఈరోజు ఇంత పెద్ద ఫేము, నేము, డబ్బు, నెలకి ఇంత డబ్బు వస్తుందన్న దానికి అన్నిటికీ కర్త, కర్మ, క్రియ, మెంటర్ ఎంఎస్ఆర్ గురువు గారు సార్. ఎంఎస్ఆర్ గురువు గారు ఈరోజు పాండవులకి శ్రీకృష్ణుడు ముందుండి ఎలా నడిపించి విజయాన్ని అందించాడో అన్నీ తానై, వాస్తవంగా 100% చెప్తున్నా, నాకు ఎంఎస్ఆర్ గురువు గారే సార్. ఆ తర్వాత ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మా సొంత బామర్దే. మీరు అందరికీ తెలుసు, బామర్దులో బతుకు కోరతారంటారు. అట్లా ఆ ఉద్దేశంతో నాకు వెస్టేజ్ని పరిచయం చేసిన మా లక్ష్మయ్య సారు, మీ అందరికీ తెలుసు, కావాల గవర్నమెంట్ టీచర్. సార్ ద్వారా నాకు ఈ యొక్క ఆపర్చునిటీ, ఈ యొక్క అవకాశం వచ్చింది. అలాంటి సార్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తుండా. నెంబర్ 3, ఈరోజు నాకు ఇంత ఫేము, నేము, ఈ డబ్బు, ఇంతమంది గుర్తింపు, గౌరవిస్తున్నారంటే దానికి అన్నిటికీ మూల కారణం లైఫ్ లైనర్సే. ఎందుకంటే మనం చెప్పంగానే, మనం ఇంటికి వెళ్ళి చెప్పంగానే, ఫోన్లో చెప్పంగానే మనల్ని నమ్మి జాయిన్ అయ్యి మన టీంలోకి వచ్చి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అయినా సరే సిస్టానికి అనుకూలంగా వాళ్ళు కష్టపడి పని చేయడం వల్ల పైనున్న మనకి ఈ యొక్క సక్సెస్, ఈ యొక్క చెక్కు, ఇంత పెద్ద టీము, ఈ నేమ్ వచ్చిందంటే కేవలం లైఫ్ లైనర్సే. 100% లైఫ్ లైనర్స్ సార్. వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా నాకు సొంత ఇంకా బ్లడ్ రిలేషన్ లాగా నేను భావిస్తాను. అలాంటి వాళ్ళని ఎప్పుడు జీవితాంతం కూడా నా గెలుపుకి, నా సక్సెస్కి తోడుగా, నీడగా, సపోర్ట్గా ఉన్న మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని, మీరందరూ కూడా మంచి పేరు, మంచి చెక్కు తీసుకోవాలని, మీ సక్సెస్కి నా కష్టాన్ని తోడుగా, సపోర్ట్గా నింపి మీరు నా వెనకాల ఎలా ఉన్నారు, మీ ముందు నేను నడిపిస్తానని మీ అందరికీ జూమ్ ద్వారా మాటిస్తున్నాను. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్. అందులో గ్రేట్ లీడర్ ఈరోజు చాలా మంది చెప్పంగానే రారు సార్. సొంత వాళ్ళు చాలా మంది రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. నాకు కూడా సొంత వాళ్ళు చాలా మంది రాలేదు, కానీ నాకు గ్రేట్ లీడర్, మా క్లాస్మేట్, ఒకే ఊరు, మా ఫ్రెండు, మా మేనత్త కూతురునే చేసుకునింది మాధవ్ నాయుడు సార్. మీ అందరికి తెలుసు, చాలా గ్రేట్ లీడర్. సార్ వచ్చిన తర్వాత నా టీము కానీ, నా చెక్కు కానీ, నా బలం కూడా పెరిగింది సార్. అలాంటి మాధవరావు సార్ టీంలో వచ్చిన గ్రేట్ లీడర్స్ అందరూ మీ అందరికి చాలా మంది తెలుసు. ఇప్పుడు మన గోపాల్ సార్ కానీ, గోపాల్ సార్ ద్వారా ఆర్మీ శివ సార్ చాలా గ్రేట్గా, బాగా హార్డ్ వర్క్గా ఆర్మీ శివ సార్ పేరు మీదనే జూమ్ రన్ చేస్తున్నాం సార్ మనం. అట్లాంటిది మనం ఎంఎస్ఆర్ గురుగారు కూడా చెప్తుంటాడు, మన ఆర్మీ టీంకి దొరికిన ఆణిముత్యం ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్ మన జూమ్లో ఎప్పుడు రన్ చేస్తుంటాడు. ప్రసాద్ సార్ ద్వారా విజయ్ సార్ ద్వారా
రామారావు సారు చాలా గ్రేట్ లీడర్స్ వచ్చారు. అట్లాగే ఆర్కే సారు ద్వారా మంచి మంచి లీడర్స్ వచ్చున్నారు. అయ్యబ్బి అయ్యబ్బాషి సార్ మంచి మంచి లీడర్స్ వచ్చున్నారు. అట్లా గుంటూరులో భూలక్ష్మి మేడం ద్వారా సున్నిపేంట ఇప్పుడే విన్ని మేడం పడిందంట. విన్ని మేడం మాట్లాడింది, సారీ మేడం గారు, మాకు తెలియదు మీరు చెప్పేదాకా, మీరు తొందరగా కోలుకొని మీ పేరన్నా మీరు అన్న అందరికీ బాగా సుపరిచితం, చాలా తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో రాబోయే తొందర బూట్ క్యాంపులకల్లా మళ్ళీ మీరు వచ్చి అందరినీ బాగా ఉత్తేజపరచాలని మనస్ఫూర్తిగా కోరుకున్న జూమ్ సెషన్ ద్వారా. అట్లాగే గ్రేట్ లీడర్స్ అందరూ కూడా చాలా మంది కష్టపడుతున్నారు మాధవరావు సార్ ద్వారా. అట్లాగే మరో గ్రేట్ లీడర్ కెమిస్ట్రీ సార్ నాకు మాధవరావు సార్ ఒక కన్ను అయితే కెమిస్ట్రీ సార్ రెండో కన్నులాగా. కెమిస్ట్రీ సార్ ద్వారా కావలి కెమిస్ట్రీ సార్ ద్వారా ఈరోజు అశోక్ సార్ ద్వారా కావలి టీం చాలా చాలా అద్భుతంగా రన్ అవుతుంది. మీ అందరికి తెలుసు అశోక్ సార్ ద్వారా సుమలత మేడం, పార్వతి మేడం, పద్మ మేడం, అట్లాగే మన మస్తాన్ సారు, సుకన్య మేడం, విజయలక్ష్మి మేడం, మైథిలి మేడం, పద్మజ మేడం, మనోజ మేడం, వరలక్ష్మి మేడం కింద చాలా మంది గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చున్నారు. శ్రీలత మేడం, అట్లాగే తిరుమల మేడం, శిరీష మేడం లాగా చాలా మంది వచ్చున్నారు. ఇంకా కాంచనా మేడం, అందరూ లేడీస్ సార్, చాలా మంది కష్టపడుతున్నారు బాగా. వాళ్ళందరూ కూడా మంచి ఇల్లు ఉంది, డబ్బు ఉంది, మంచిగా సంపాదించుకుంటున్నారు, ఇంకా జాబులు చేస్తున్నారు. కానీ ఎందుకనో మరి దేవుడు నా కష్టానికో నా రాత బాగుందనో వాళ్ళందరూ నాకు కనెక్ట్ చేశారని నేను భావిస్తున్నాను. అట్లాగే మరో గ్రేట్ లీడర్స్ నిర్మలా మేడం ద్వారా ఈరోజు సత్తినపల్లి వెంకటేశ్వరరావు సారు, కోట్రామూర్తి సారు 60 సంవత్సరాలు దాటిని ప్రతిరోజు జూమ్కి వస్తారు సార్ కోట్రామూర్తి సారు. అలాంటి గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చి శేషరావు సారు, నిన్నే ఫీల్డ్కి వెళ్ళాం, శేషరావు సారు, ప్రభుదాస్ సారు, పొట్లగూడ శ్రీనివాసరావు, శ్రీలత మేడం, ఇలాంటి గొప్ప వాళ్ళు అందరూ రావడం వల్ల నాకు బలం వచ్చింది. అట్లాగే గుంటూరులో లక్ష్మీ మేడం, ఇద్దరు కూతుర్లు ఇది కూడా జాయిన్ చేసి సపోర్ట్ చేస్తుంది నాకు. అట్లాగే పొన్నూరు నుంచి ఆదిలక్ష్మి మేడం, ఇంకా చాలా చాలా గ్రేట్ లీడర్స్ సార్. వీళ్ళందరూ కూడా రావడం వల్ల ఈరోజు నాకు బలం వచ్చింది. అట్లాగే 3-4 సంవత్సరాల తర్వాత చాలా మంది అంటుంటారు ఎంటబడితే ఏదో ఒక రోజున వెస్టేజ్లోకి వస్తారని. అలాగా లక్ష్మీ మేడం, హరిబాబు సారు, లక్ష్మీ మేడం, సునీత మేడం, అమూల్య మేడం చూశారుగా, అమూల్య మేడం చిన్న అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అది నాకు ఇంకొక లెగ్గు కావాలో, నాకు ఒక లెగ్గు వచ్చింది. అట్లాగే అందరికీ గ్రేట్ లీడర్ రామాంజీ సార్, ఈరోజు మన అందరూ ఆదిగురు రామాంజీ సార్ నాకు స్టార్టింగ్లో సపోర్ట్ చేసి నాకు ఫస్ట్లో ఫీల్డ్ ఇచ్చారు సార్. ఆ రోజు నా ఇన్కమ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు, రామాంజీ సార్కి ఇన్కమ్ లేదు. లీడర్స్ గమనించండి, అప్లైనరు లైఫ్ లైనర్కి ఏం చెయ్యాలో నాకు ఎంఎస్ఆర్ గురుగారు చెప్తూ ఉండేవాడు. కానీ నేను అది చేస్తున్నా అనుకుంటున్నా నేను. కానీ ఆ రోజుల్లో నాకు ఇన్కమ్ లేదు, రామాంజీ సార్కి ఇన్కమ్ లేదు. నాతో ఫీల్డ్కి వస్తే కనీసం కారు వేసుకొని వచ్చేవాడు, అంత దూరం నుంచి కారు వేసుకొని వస్తే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఏ రోజు కూడా టిఫిన్కి కూడా నన్ను డబ్బులు ఇప్పిలా. నేను ఇస్తానన్నా సరే వద్దనేవాడు. కాయలు సారే అట్లా 4-5 నెలలు నన్ను తిప్పిండు సార్ ఏరియా మొత్తం. ₹1 నన్ను పెట్టనివ్వాల. ఆ రోజుల్లో సార్ కూడా ఇన్కమ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు. కానీ ఈరోజు అప్లైనర్కి డబ్బులు వస్తున్నా కూడా లైఫ్ లైనర్కి ₹1 ఖర్చు పెట్టడానికి చాలా మంది బాధపడుతున్నాం. నాకు అక్కడి నుంచే గురుగారు తర్వాత రామాయణ సార్ని చూసిన తర్వాత నాకు కొంచెం మైండ్ రాబోయే రోజుల్లో నేను కూడా నా లైఫ్ లైన్కి ఇలా కష్టపడి ఇలా సపోర్ట్ చేసి నేను కూడా ఖర్చు పెట్టాలని చెప్పి నాకు అప్పుడే వెలిగింది. ఆ తర్వాత రామాయణ సార్ సైట్ టీం మొత్తానికి నాకు అందరు దాదాపుగా తెలుసు. ఆ సైట్ టీం మొత్తానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. గ్రేట్ లీడర్స్ అందరూ వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా పేరున థ్యాంక్స్ సార్. అట్లాగే నర్సయ్య సార్, మీ అందరూ తెలుసు, నర్సయ్య సారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లు, 2 లక్షల పైన ఇన్కమ్ ఉంది. అయినా కూడా వెస్టేజ్ అంటే ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారు సార్. వాళ్ళకి మేడంకి వాళ్ళ లైఫ్ లైన్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. మరో గ్రేట్ లీడర్ మన అప్లైనర్ లక్ష్మీ సార్ సైట్ టీం గూడూరు, ఇంజమూరు, కావలి, ఇంకా చాలా చాలా దిక్కులు ఉంది. వాళ్ళందరూ కూడా నాకు బాగా సుపరిచితం, బాగా తెలుసు. నేను ఎక్కడ కనపడినా వాళ్ళు ఎక్కడ కనపడినా మాట్లాడడం కానీ, మీటింగ్స్కి రావడం కానీ, జూమ్లో యాక్టివ్గా ఉండడం కానీ, వాళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు సార్. కష్టపడే వాళ్ళకి ఫలితం తప్పనిసరిగా ఉంటుందని ఎంఎస్ఆర్ గురుగారు ఎప్పుడు చెబుతుంటారు. వాళ్ళందరూ కూడా నా తరపున జూమ్ తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకా నా లైఫ్ లైనర్స్, అప్లైనర్స్, టోటల్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం మొత్తానికి ప్లస్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలోకి వస్తున్న ఎంఎస్ఆర్ అసోసియేషన్ లీడర్స్ అందరికీ, ఈ జూమ్లో ఉన్న ప్రతి లీడర్కి 350 మంది అయ్యారు, ఇంకా రావచ్చు. అందరికి కూడా పేరున థ్యాంక్స్ సార్. ఎందుకు సార్ ఇంతమంది పేర్లు చెప్తున్నారు అని మీరు అందరూ భావించవచ్చు సార్.
అప్లైన్ లేనిదే మనం లేము, లైఫ్ లైన్ లేనిదే మన సక్సెస్ లేదు. అప్లైన్ల పేరు మర్చిపోయినా, లైఫ్ లైన్ల పేర్లు చెప్పకపోయినా మనకి మీకు తెలుసు అన్ని మనం మనల్ని ఇంకా ఎలా ఉంటుందో. చాలా మంది నన్ను గుర్తించలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను గుర్తించలేదు అని అనుకుంటారు. ఎవరు గుర్తిస్తారు సార్? మనం ఏదైనా చేస్తే గుర్తిస్తాడు. ఈరోజు 4 సంవత్సరాల క్రితం రామాయణ సార్ నాకు సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేయబట్టి గుర్తించానా, ఊరకి ఏదో మాటలు చెప్తే గుర్తించానా? మనం అనుకోకూడదు లీడర్స్. దయచేసి అందరూ కూడా మనం ఎప్పుడు గుర్తు రాకపోయినా సరే గుర్తు చేసుకుంటూ, ఈ జూమ్ లో గుర్తు రాలేదు, నెక్స్ట్ జూమ్ లో గుర్తు చేసుకోవాలా లేదా? అందుకని ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు గౌరవిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటుండా. అలాంటి ఈ రోజు నేను ఇంత మంచిగా ఉన్నానంటే దానికి మీరందరూ కారణం సార్. ఎందుకంటే పైన దేవుడు ఆశీస్సులు ఉండాలి, ప్లస్ కింద మనం కలిసి తిరిగే వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఉండాలి. ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మన మీద సక్సెస్ అని చూపిస్తుందని నేను చాలా మంది చెప్తుంటారు. ఓకే లీడర్స్, ఇంకా నేను బిజినెస్ లోకి వెళ్తాను. నా పేరు తిరుమలరావు, నేను గుంటూరులో ఉంటాను. మా మిస్సెస్ పేరు జయలక్ష్మి, మీ అందరికి తెలుసు. మా పెద్ద బాబు బ్రహ్మణి, మా చిన్న పాప బ్రహ్మశ్రీ అందరికి తెలుసు. ఎందుకంటే మొన్న అవార్డు ఫంక్షన్ లో కూడా మాట్లాడింది. చదువుకునేది ఇంటర్ సెకండ్ ఇయర్. 4 సంవత్సరాల క్రితం ఎంఎస్ఆర్ గురువు గారు మాకు పరిచయం అయినప్పుడు, మా పాప 7th క్లాస్ చదువుతున్నప్పుడు మాకు గురువు గారి దగ్గర పరిచయం అయితే, అప్పటి నుంచి ఇప్పటికి ఎంఎస్ఆర్ గురువు గారు అన్నా, మేమన్నా, బ్రహ్మశ్రీ అన్నా బాగా ఎక్కువగా క్లోజ్ గా ఉంటది. కాబట్టి అలా బ్రహ్మశ్రీని ప్రతి మీటింగ్స్ తీసుకెళ్తూ ఈ రోజు అక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ లో మేము ఆ పిల్లల్ని మీటింగ్ తీసుకెళ్తున్నప్పుడు అందరూ ఎగతాళి చేశారు, ఏంది చదువుకునే పిల్లల్ని ఎందుకని. మేము కూడా భయపడ్డాం. లీడర్స్ మీ అందరికి కూడా చెప్తున్నా, ఆ పిల్లల్ని మీటింగ్ తీసుకెళ్తే చదువు పోద్దని అనే వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను తప్పు లేదు, మీరు మంచిగా తీసుకోండి. పిల్లలు చదువుకుంటున్నారు, మీటింగ్ తీసుకెళ్తే చదువు పోద్ది అన్నారు. కానీ నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక మంచి ఓడు చెప్తున్నారు. ఒక వ్యక్తి, చదువుకునే వ్యక్తి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, రాబోయే రోజు నేను ఇలా ఉండాలంటే ఈ విధంగా కష్టపడాలి. మన గోలు, డ్రీము, మన లక్ష్యం దేని మీద ఉందో దాని మీద మనం సక్సెస్ అవ్వాలన్నా, దాని మీద మనం పని చేయాలన్నా ఇక్కడ వెస్టేజ్ మీటింగ్ లో మంచి మాటలు చెప్తున్నారు. అది మన పిల్లలకు కూడా ఉపయోగపడద్దని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిండు. నాకు కూడా అనిపించింది, మా పాప రేపు చదువుకుంటుంది, జాబ్ కొట్టాలా. జాబ్ అనేది ఒక లక్ష్యం, ఒక స్టూడెంట్ కి, ఒక విద్యార్థికి ఒక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు వెళ్ళాలంటే, ఆ జాబ్ వైపు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఏం చేయాలి, పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలంటే, రీచ్ అయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ యొక్క వాయిస్, ఆ యొక్క మాటలు మీటింగ్ లో వస్తున్నాయని చెప్పి మా పాపను తీసుకెళ్తే, మా పాపకు బలమైన ఆలోచన, బలమైన పట్టుదల పెరిగింది. ఓహో, జాబ్ కొట్టాలంటే ఈ విధంగా కష్టపడాలి, ఈ విధంగా నేను ఉండాలి, ఇలా మాట్లాడాలి అని రోజు రోజుకు నేర్చుకుంటూ ఈ రోజు మా పాప స్టార్టింగ్ లో చాలా 60% ఉండేది, ఈ రోజు మంచిగా 90%కి వచ్చారు లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది. అట్లాగా మీటింగ్స్కి వెళ్తూ ఉన్న మేము ఒక లీడర్స్ ఇక్కడ నుంచి చాలా చిన్న స్థాయి వ్యక్తులు. వెస్టేజ్ లో డబ్బు ఉంది, నాకు డబ్బు కావాలి. నాకు కంపెనీ గురించి లక్ష్మీ సార్ చెప్పినప్పుడు నేను నమ్మల. ఎందుకు సార్ అంటే, నా స్థాయి ఏంది 20, 30 నుంచి 40 వేలు సంపాదించే మైండ్ సెట్. ఎంత కష్టపడినా నా మైండ్ సెట్ అది పూర్తిగా, నా మైండ్ సెట్ అక్కడ ఆగిపోయింది. అప్పుడు నాకు వెస్టేజ్ లో డబ్బులు ఉండి, ఆరోగ్యం ఉంది, జనాలు చెప్తే లక్షలు వస్తాయంటే నా మైండ్ ఒప్పుకోలా. మీరు కూడా గమనించండి లీడర్స్, 10,000, 20,000, 30,000 సంపాదించే వాళ్ళ కాడికి వెళ్ళి రా నీకెందుకు లక్ష వస్తుందంటే 99% ఎవరు ఒప్పుకోరు. వాళ్ళ మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు అది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను బాగా కష్టపడి పని చేస్తుంటా, ఇక్కడ 10, 20, 30 రావట్లేదు. వీళ్ళేంది లక్ష అంటున్నారు, ఇది బూస్, ఇది ఫేక్, వీళ్ళేదో ఊరక నన్ను మాయ మాటలు చెప్పడానికి వచ్చారని చెప్పి టక్కన మైండ్ అదే ఆలోచనలోకి వెళ్ళుద్ది. ఎవరికైనా అదే వెళ్ళుద్ది. ఈ జూమ్ లో ఉండే వాళ్ళు కూడా అదే వెళ్ళుద్ది. నాకు కూడా అదే వెళ్ళిన తర్వాత అందుకని నేను 8 నెలలు నమ్మలా. ఎందుకు చాలా మంది నమ్మట్లేదంటే, ఆ టక్కన ఆ వర్డ్ చెప్పంగానే నమ్మరు. అందుకని నేను ఈ మధ్య నేర్చుకునేది ఏంటంటే, ఎక్కడికన్నా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు టక్కన అంత ఇన్కమ్ చెప్పట్లా. కానీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు, మా పెద్ద సార్ వచ్చిండు, తిరుమలరావు సార్ వచ్చిండు, 2 లక్షలు, 3 లక్షలు. ఒక ఆమె అయితే మొన్న 4 లక్షలు అంటుంది. మేడం ఆగండి మేడం, ఉన్నది చెప్పండి, లేనిపోయింది ఎందుకంటే చిన్నగా అంటే చూడండి. ఆ 4 లక్షలు అనగానే మైండ్ ఒప్పుకోదు వాళ్ళు. సరే నాకు ఎందుకు అంటున్నారు. దయచేసి అలా కాకుండా కొంచెం ఈ మోయినంగా జాగ్రత్తగా చెప్పాలని కోరుకున్నా. ఒకవేళ నా మైండ్ ఒప్పుకోలేదు, కానీ వదిలిపెడతారు అప్పలేనారు, వదిలిపెట్టలేదు. మీటింగ్స్ నన్ను వదిలేస్తే మా మిస్సెస్ నన్ను అట్లా అడిగి ఒక్కసారి మీటింగ్ తీసుకెళ్లారు మా మిస్సెస్ ని. మా మేడం మీటింగ్కి వెళ్ళిన తర్వాత
వాళ్ళు చెప్పిన మాటలు విని మన అన్నయ్య కదా అని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకుంటే మా మేడం ఏమనుకునిందంటే 5,000 10,000 వస్తే చాలని స్టార్ట్ చేసింది. నేనైతే అప్పుడు దాకా పట్టించుకోలేదు. కానీ మా మేడం చేసిన మంచి పని ఏంటంటే నాకేమీ తెలియదు, మా ఆయనకైతే మొత్తం తెలుసు అని చెప్పి నా ఆధార్ కార్డు పెట్టింది మా మేడం. నా ఆధార్ కార్డు పెట్టింది, నా ఐడి. ఇంకా నా ఐడి ఉన్నప్పుడు నాదే బ్యాంక్ అకౌంట్ అన్ని నాదే చేశాను. నా అకౌంట్లో డబ్బులు పడడం వల్ల నాకు కొంచెం నమ్మకం వచ్చింది. నేను కూడా సపోర్ట్ చేస్తే చూడండి లీడర్స్, 20-30 ఏళ్ళు సంపాదించుకునే నాకు 20 సంవత్సరాలు బార్ అండ్ రెస్టారెంట్లో కష్టపడి పనిచేస్తే 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే నాకు 10,000 వస్తే చాలని స్టార్ట్ చేస్తే 10,000 వచ్చినాయి. 10,000 వచ్చేదాకా నేను పార్ట్ టైమే చేశా. కానీ ఎప్పుడైతే ఎంఎస్ఆర్ గురువు గారు నాకు దగ్గరయ్యాడో, ఎంఎస్ఆర్ గురువు గారు దగ్గరైన తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, సార్ యొక్క వాయిస్, సార్ చెప్పిన మాటలు విని గెలిచిన సక్సెస్ అయిన లీడర్స్ని తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ గెలవంగా నేనెందుకు గెలవలేను, చూడండి లీడర్స్, వాళ్ళందరూ గెలవంగా నేనెందుకు గెలవలేను అని నమ్మి గట్టిగా పట్టుకోవడం కూడా అట్లా ఇట్లా కాదు. నాకు వస్తున్న 30-40 ఏళ్ళ డ్యూటీని వెస్టేజ్లో 10,000 వస్తున్నప్పుడే మానేసా. నాకు ఎవరు చెప్పలా, ఎంఎస్ఆర్ గురుగారు ఒక్కడే చెప్పింది. ఎంఎస్ఆర్ గురుగారిని నమ్మా. కంపెనీ గురించి కూడా నాకు అంత హై లెవెల్లో కూడా నమ్మకం లేదు. కానీ కష్టపడితే డబ్బు ఉంది, ఆ డబ్బు చాలా మంది తీసుకుంటున్నారని చూసా. నేను గమనించి నేను డ్యూటీ మానేసా. కానీ నాకు 10,000 వస్తున్నప్పుడు 30-40 వేల డ్యూటీ మానేస్తే ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు అర్థమవుతుంది లీడర్స్. తిరగడానికి ఖర్చు ఎంత అవుద్ది, మన ఇంట్లో పరిస్థితి ఏంటి, పిల్లలు చదివించుకోవాలా, కష్టం ఉందా లేదా? నేడు పడ్డ కష్టం రాబోయే రోజుల్లో నీకు సుఖమొచ్చుది తిరుమల రావు అని చెప్పేవాడు. కానీ నమ్మకం ఉంది కానీ జరగట్లా. రోజు రోజుకి నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే జనాల బిజినెస్ కదా, మనం వెళ్ళి వాళ్ళని తయారు చేయలేకపోతున్నాం. అప్పుడు ఇన్ని మీటింగ్స్ లేవు, ఇన్ని షాపులు లేవు, ఇంతమంది సక్సెస్ అయిన లీడర్స్ లేరు. మీటింగ్ పెడితే జనాలు వచ్చేవాళ్ళు కాదు. 10 మంది 20 మంది 50 మంది 100 మంది రావడానికి చాలా కష్టంగా ఉండేది. నెలకొకసారి వన్డే ట్రైనింగ్ పెడితే స్టేట్ మొత్తం వచ్చినా కూడా హాల్ ఫుల్ అయ్యేది కాదు. అట్లాంటిది ఫ్యూచర్ నమ్మకం ఉంది, ప్రజెంట్ అయితే భయం వేస్తా ఉంది. అయినా సరే గురువు గారిని చూసి నేను ఇంకా అవన్నీ నాకు పట్టలేదు సార్. 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే 30-40 ఏళ్ళే కదా, ఇక్కడ కనీసం 2-3 సంవత్సరాలకైనా సక్సెస్ రాదా అని గట్టిగా నిలబడి పనిచేస్తూ ఉంటే ఎన్ని రోజులు కూడా సక్సెస్ రాలేదు సార్. సక్సెస్ రాకపోయినప్పుడు ఎవరిని అడుగుతాం మనం? మన అప్లైనర్ అడుగుతాం. మన అప్లైనర్ అంటే మా అప్లైనర్ మా బామర్దే కాబట్టి సార్ కావాలా ఉండటం వల్ల మా ఇద్దరికి కొంచెం దూరం. సార్ రావాలన్నా పోవాలన్నా చాలా దూరం. సార్ జాబ్లో ఉండడం వల్ల ఎక్కువ టైం మాకు కేటాయించగలిగేవాడు కాదు. ఆ టైంలో ఎంఎస్ఆర్ గురువు గారు ఎక్కువగా గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఫోన్లో మాతో టచ్లో ఉండటం వల్ల లక్ష్మీ సార్ తెలివిగా ఏం చేసిండంటే ఎంఎస్ఆర్ గురువు గారికి నన్ను కనెక్ట్ చేసిండు. లీడర్స్ అందరికీ నేను చెప్తున్నా, వినండి. అన్ని సూపర్గా ఉంటే నేను చెప్పట్లేదు, అన్ని మీకంటే బాగా మాట్లాడతాను నేను చెప్పట్లేదు. ఎంతో కొంత మీలాగే మీకంటే ముందు నేను వచ్చున్నాను, నేను కష్టపడ్డాను, టీం వర్క్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. మీరందరూ రావడం వల్ల ఎంతో కొంత ఒకవేళ జూమ్ మొత్తం మీద సూపర్గా ఉండకపోయినా కొన్ని మాటలైనా మీకు కనెక్ట్ అవుతాయి అని చెప్పి నేను మీకు తెలియపరుస్తుండా. మీకు తెలిసినా సరే మళ్ళా గుర్తు చేస్తుండా. మనకు తెలుసు కానీ గుర్తు రావు చేయబోయేసరికి. వాస్తవం కదా లీడర్స్? అన్నీ తెలుసు, ఆ టైంకి గుర్తు రావు. ఆ గుర్తు వచ్చిన వ్యక్తే తొందరగా ముందుకెళ్తాడు. ఆ గుర్తు చేయడమే జూమ్ సెషన్ అప్లైనర్. అందుకని గుర్తు చేస్తున్నా లీడర్స్, మరొకసారి మళ్ళా గుర్తు చేస్తున్నా. ఆ టైంలో మనం ఏం చేస్తాం? అప్పుడు మీరందరూ కూడా మీ కిందోల్ని మీ అప్లైన్కి టచ్ చేయడానికి భయపడుతున్నారు, కనెక్ట్ చేయడానికి భయపడుతున్నారు, జనాల్ని ఒకరికొకరికి పరిచయం చేయడానికి భయపడుతున్నారు. కానీ లక్ష్మీ సార్ అలా చేయలే. నేను ఎట్టా పోలేకపోతున్నాను. ఎంఎస్ఆర్ గురుగారికి తిరుమలరావు సార్ కానీ లింక్ చేస్తే, పరిచయం చేసి దగ్గర చేస్తే నాకు కొంచెం భారం తగ్గుద్దని తెలివిగా నన్ను గురుగారికి కనెక్ట్ చేసిండు. ఆ తర్వాత నేను నడుచుకుంటూ గురుగారు నన్ను పట్టుకుంటే మానేస్తే ఇక్కడ దాకా వస్తే ప్రతి ఒక్కటి గురుగారే. డబ్బు రావట్లేదు, ఖర్చు అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుందని ఎంఎస్ఆర్ గురుగారిని అడిగితే, సార్ ఎవరికి చెప్పినా వినట్లేదు సార్, మీరు ఒక మంచి పాయింట్స్ రాసుకోండి ఇంకా వీలైతే. అప్పుడు ఎవరు చెప్పినా వినట్లేదు సార్, మా ఊళ్ళో అందరికి చెప్పినాను, గుంటూరులో అందరికి చెప్పినానని డైలీ మా మెసేజ్ నేను బాధపడుతుంటే ఎంఎస్ఆర్ గురుగారిని అడిగితే ఎంతమందికి చెప్పామా అనేవాడు. గురుగారు కూడా మీటింగ్లో చెప్తుంటాడు, చాలా మందికి చెప్పాను సార్ అంటాడు. అంటాం మనం, ఎంతమంది చెప్తాం మనం? ఒక 5 మందికో 10 మందికో చెప్తాం. కానీ గురుగారు చెప్పిన ఓడు మంచి ఓడు. ₹1 బిల్ల తీసుకొని పైకి ఎగరేస్తే బొమ్మ పడచ్చు పడకపోవచ్చు. 40-50 రూపాయల బిల్ల తీసుకొని పైకి ఎగరేస్తే
4-5 బొమ్మలు పడతాయా పడవా అన్నాడు. పడతాయి సార్ అన్న. అందుకే లీడర్స్ అంతమందిని అడగమని చెప్తారు. ఈ యొక్క వెస్టేజ్ సిస్టమ్ అంతే. ఒకరికో ఇద్దరికో ముగ్గురికో చెప్పి అయిపోయింది అనుకోకుండా 40-50 మందికి 100 మందికి 200 మందికి ఎక్కువ మందికి చెప్పడమే ఈ బిజినెస్. అలా చెప్తే నలుగురు వచ్చారు. ఆ నలుగురిలో నేను చెప్పిన వాళ్ళ పేర్లు అందరూ కూడా, అందులో మాధవరావు సార్ స్టార్టింగ్ వ్యక్తి. ఓకేనా లీడర్స్? అట్లా వస్తే ఈరోజు టీం పెద్దదైంది. టీం పెద్దది అవడం వల్ల ఈరోజు చెక్కు పెరిగింది. అట్లా ఒకటి చాలా మంది నాకు డబ్బులు అయిపోతుండే సార్, టైం వేస్ట్ అవుతుంది, బయట జాబ్కి వెళ్తే నెలకు ఒక 30-40 వేలు వస్తాయి, కానీ ఇక్కడ నాకు రావట్లేదు సార్, నాకు ఇబ్బందిగా ఉందని చాలా మంది అంటారు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, బాధపడుతుంటారు. నేను కూడా చాలా చాలా బాధపడ్డా. సార్ మాకు టైం వేస్ట్ అవుతుంది, వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు రావట్లేదంటే మళ్ళా గురుగారు చెప్పిన పాయింట్, వెస్టేజ్ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజ్ కోసం వెచ్చించిన సమయం రాబోయే రోజుల్లో 4 గంటలు తిరిగి వస్తుంది అన్నాడు. చూడండి లీడర్స్, ఇవన్నీ వర్డ్స్ నాకు కూడా తెలియదు. అప్పుడు మనకు అర్థం కాల, ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. నిజం సార్, నిజం. అదంతా కూడా 4 గంటలు తిరిగి వచ్చిందంటే ఈరోజు నాకు ఇంత చెక్కు వచ్చిందంటే అదే కారణం. అట్లాగా ముందుకు వెళ్తూ వెళ్తూ 10,000 తర్వాత నేను డ్యూటీ మానేస్తే 14, 17, 21, 25, 36, 45 అట్లా పెరుగుతూ 64,000 దాకా వచ్చింది లీడర్స్. 64,000 వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏ మీటింగ్కి వెళ్ళినా 1 ఇయర్ 1 lakh, 1 year 1 lakh అన్నారు. 1 year 1 lakh కాదు, నాకు 1 year అయిపోయింది, 2 years కూడా అయిపోయింది. నాకు లక్ష రాలేదని బాధపడుతూ ఉండేవాడిని. తర్వాత మళ్ళా కూడా గురుగారు మీటింగ్స్ లో కానీ గురుగారు డైరెక్ట్ గా అడిగినప్పుడు, తిరుమలరావు సార్, లక్ష రావాలంటే కొన్ని లక్షణాలు నింపుకోవాలి. తుఫానుకు తలవంచని పెను వృక్షం కుప్పగూలితే తలవంచిన గడ్డి పొరక తుఫానంతరం హ్యాపీగా లేచి నిలబడింది. ఎవరైతే వెస్టేజ్ సిస్టానికి తల వంచి నడక, నడవడిక, పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, అప్లైన్ గౌరవించి, లైఫ్ లైన్లు ప్రేమించి, వెస్టేజ్ సిస్టానికి, ఎంఎస్ఆర్ అసోసియేషన్కి అనుగుణంగా కలిసిమెలిసి నడుస్తారో వాళ్ళకి లక్ష వస్తుంది. అంతే తప్ప ఎలాంటి అలా చేస్తే లక్ష రాదు అని చెప్పంగానే అప్పుడు నాలో లేని నింపుకుంటూ ఉన్నవి పెంచుకుంటూ లక్ష 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 అని నామస్మరణంతో ముందుకెళితే ఒక్కసారిగా 64 కాస్త 71, 72, 85, 91, 92, 1,05,000, 1,06,000, 1,07,000, 1,17,000, 1,19,000, 1,49,000, 1,51,000, 1,57,000, 1,62,000, 1,72,000, ఒక్కసారిగా 2,05,000, 2,34,000, 2,46,000, 2,52,000, 2,63,000, హైయెస్ట్ గా 2,78,000, తర్వాత మళ్ళా 2,46,000 ఈ నెలలోనే వచ్చింది 1,67,000. ఎందుకు సార్ అంత చెక్కు పెరిగి ఇంత కిందకు వచ్చిందని మీరు అందరూ డౌట్ రావచ్చు. ఇది మంది ఒరిజినల్ బిజినెస్, డూప్లికేట్ బిజినెస్ కాదు. లేనిది ఉన్నది లేదు కాదు. 10వ తారీఖు మనకు అకౌంట్లో పడతాయి లీడర్స్. దీన్ని అందరికీ మనం చూపించాల్సిందే. ఎందుకంటే మనందరం ఆరోగ్యం కోసం వచ్చాం, ఆదాయం కోసం వచ్చాం. ఆరోగ్యం కోసం వచ్చని చెప్పి మనం జ్వరం తగులుతూ, దగ్గు, జలుబు, తుమ్ముకుంటూ, మూలుగుతూ, ముక్కుతూ ఫీల్డ్కి వెళ్తే మనం ఆరోగ్యంగా ఉన్నట్ట? మనం చెప్పింది నిజమేనా? ఎప్పుడు మనం యాక్టివ్గా, ఫిట్గా, ఎనర్జీగా ఉండాలి. అదే ఆరోగ్యం. చూడండి సార్, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల అని వాళ్ళకి చూపించాలి కదా. ఎప్పుడు మనం బాగా లేకుండా ఫీల్డ్కి వెళ్ళకుండా ఫోన్ చేస్తే జ్వరం వచ్చింది, ఫోన్ చేస్తే నొప్పులు వచ్చినాయి, ఫోన్ చేస్తే నాకు బాగలేదు అంటుంటే ఎదుటి వాళ్ళు నీకే ఆరోగ్యం బాగలేదు, ఇంకా నాకేమి ఇష్టం ఆరోగ్యం అంటారా లేదా? అందుకే ఎప్పుడు కూడా నేను ఫుడ్ సప్లిమెంట్స్ రోజుకి 10-15 వాడతా. ఎనీ టైం ఎప్పుడు హెల్తీగా ఉండాలని చూస్తా. ఎక్కడ కూడా నేను పొగులు పూట రెస్ట్ తీసుకోవాలని కూడా అనుకోను. నేను రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది మైండ్కి, కానీ రెస్ట్ తీసుకోకూడదు. ఎంఎస్ఆర్ గురుగారు లాగా ఎంఎస్ఆర్ గురుగారితో జర్నీ చేస్తుంటే కొంచెం మాకు వచ్చినాయి అనమాట. అట్లాగే ఆరోగ్యంగా ఉండాలా. ఆదాయం అందరు నాకు డబ్బులు వస్తుండే వెస్టేజ్లో డబ్బులు వస్తున్నాయి చెప్తాం. డబ్బులు వస్తుండే అని చెప్పినప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తుండే రాలేదు చూపించాలి లేదా? 100% చూపించాలంటే 10వ తారీఖు చెక్కు మన అకౌంట్లో పడద్ది. అది చూపించాలా లేదా? చూపియాలా. ఏం లేకుండా నాకు డబ్బులు వస్తుండే అని చెప్పి మనం జనాలకు ప్రచారం చేసుకుంటున్నాం. జనాలకు ప్రచారం చేస్తే కాదు, జనాలకు చూపించాలా. అది 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, 40 వచ్చినా, 1,00,000 వచ్చినా నాకు వస్తుండే అన్నప్పుడు ఇదిగో నాకు ఎంత వచ్చినాయి, అదిగో నాకు 1,67,000 వచ్చినాయి. ఎందుకు సార్ అంత చెక్కు తగ్గింది, అంత చెక్కు పెరిగింది, నేను తగ్గిందని చాలా మంది నాకు ఫోన్ చేశారు. మంది బిజినెస్ లో అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి నాకు తగ్గింది సార్, ఈ నెల వ్యాపారం తగ్గింది. అంతేకాకుండా ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తూ ఉంటారు, చాలా మంది సక్సెస్ తలకెక్కితే విజయం కాళ్ళ కిందకు వస్తుందంట. నాకు 2 లక్షలు రాగానే నా ఎంత టోల్ లేడని నేను కొంచెం తెలుసుగా మీకు అందరికి ఉంటది కదా అనుకున్నాను. అందుకే
నాకు తగ్గిందని నేను భావిస్తుండా మరొకసారి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి తప్పు చేయకుండా, ఇలాంటి సక్సెస్ కిక్ ఎక్కకుండా, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మళ్ళా నేను స్టార్టింగ్ లో ఎలా కష్టపడ్డానో నా టీంని పెంచుకునేటప్పుడు, నా చెక్కుని పెంచుకునేటప్పుడు నా టీం తోటి నేను ఎలా ఉన్నాను, ఎలా కష్టపడ్డాను, మళ్ళా నా చెక్కు అది రావాలంటే నేను అలాగే కష్టపడాలని చెప్పి ఎంఎస్ఆర్ గురుగారి దగ్గర కూర్చొని నేర్చుకొని మళ్ళా నాలో ఉన్న లోపాలన్నీ తీసేసుకొని ఆ కిక్ అదే సక్సెస్ కిక్ ని నెత్తికి ఎక్కుకోకుండా మళ్ళా కిందకి దించుకొని నేను మళ్ళా కష్టపడి రాబోయే రోజుల్లో మళ్ళా కూడా చెక్కుని దాటి డిసెంబర్ కల్లా 4 లక్షలు తీసుకోవాలని చెప్పి లోపల ఉన్న లోపాలని మార్చుకుంటూ ఈరోజు నేను ముందుకు వెళ్తున్నానని భావించి పనిచేస్తున్నాను సార్. అది అందరికీ ఉంటది, అది ఉండకూడదని చెప్తూ ఉంటారు. అనుకోకుండా జరిగిపోద్ది ఒక్కొక్కసారి, దాన్ని మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదంతా ఒక ఎత్తు సార్. డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చింది, టీం వచ్చింది. కానీ ఈరోజు నా స్థాయికి 1,60,000 అన్న చాలా గ్రేట్. ఎందుకంటే 30-40 వేలు సంపాదించేవాడికి నెలకు 1,00,000 అంటే చాలా గ్రేట్ సార్. అట్లాగే ఎప్పుడు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కే నేను ఈరోజు విమానంలో ఎక్కి ఒక కొలంబో వెళ్ళొచ్చిన వెస్టేజ్ ద్వారా. ఇదంతా టీం వర్క్ ద్వారా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ అందరికి జర్నీ తెలిసినప్పటికీ మరొకసారి మళ్ళా గుర్తు చేసిన 6 గంటల 26 నిమిషాలు అయింది. కంపెనీ ప్రొఫైల్ మీ గురించి మీకు తెలియజేస్తున్నా. కంపెనీ చాలా పెద్ద కంపెనీ, కానీ స్టార్టింగ్ లో చిన్న కంపెనీ 2004లో వచ్చినప్పుడు. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలాగే ఉంటారు. పెరుగుతూ ఉన్నప్పుడు అది పెద్దదవుతూ ఉంటుంది. కంపెనీ వచ్చినప్పుడు కూడా చాలా మంచి కంపెనీ. పుట్టినప్పుడు పిల్లోడు కూడా చాలా మంచిగా ఉంటాడు, అంటే అతను ఏమి తెలియదు, ఫ్రెష్ గా మంచిగానే ఉంటాడు. అట్లా కంపెనీ కూడా స్టార్టింగ్ లో మంచి కంపెనీగా స్టార్ట్ అయింది. ఎదుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లోళ్ళకి ఏ విధంగా యొక్క ప్రవర్తన, నడక, మాట తీరు అవన్నీ, ఆ కల్చరు, ఆ చుట్టుపక్కల ఉన్న కల్చరు, ఆ జనాల యొక్క కల్చరు, తల్లిదండ్రులు చెప్పే మాటలు, తల్లిదండ్రులు చేసే పని, ఆ యొక్క చుట్టుపక్కల యొక్క ఉన్న అవన్నీ కూడా ఆ పిల్లోడికి అంటుకోవడం వల్ల పిల్లడు లోపల కొన్ని మంచి చెడు అన్ని పెరుగుతూ ఉంటాయి. కంపెనీ కూడా పెరిగే కొందే మంచి వాళ్ళు వస్తుంటారు, చెడ్డోళ్ళు వస్తుంటారు, డబ్బు ఉండే వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, రకరకాల లేడీస్, జెంట్స్ అందరూ వస్తారు. ఆ అందరూ వచ్చేటప్పుడు కంపెనీలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని కలుషితం అవుతూ ఉంటాయి. కంపెనీ మంచిదే, కంపెనీలోకి వచ్చిన వ్యక్తులు అందరూ మంచోళ్ళు కాదుగా, అవునా కాదా? మనం పుట్టినప్పుడు మంచోళ్ళమే, మనం పెరిగే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి కూడా మన యొక్క అన్ని లోపాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అట్లాగే కంపెనీ మంచిదే, కంపెనీలోకి వచ్చిన వ్యక్తుల వల్ల కూడా కంపెనీ కొంతమంది మంచిదంటారు, కొంతమంది చెడ్డదంటారు. ఫైనల్ గా కంపెనీలో ఎలాంటి లోపం లేదు. అలా కంపెనీ పెరుగుతూ ఈరోజు ఇంతమందికి భారతదేశంలో తో పాటు బయట 9 దేశాలు 4 కోట్ల మంది కాడికి వచ్చి ఉంది. 1 కోటి మంది పైగా మంచిగా ఆరోగ్యంతో, ఆదాయంతో ఉన్నారు. 4 కోట్ల మంది అంటే కుటుంబానికి ఒక ఐడి. 4 కోట్ల కుటుంబాలు ఉండేది. 4 కోట్ల కుటుంబాలంటే కుటుంబానికి నలుగురు వేసుకున్న 16 కోట్ల మంది ప్రొడక్ట్ వాడుతున్నారు. ఈ విషయాన్ని గమనించండి లీడర్స్, ఓకేనా? అలాంటి గొప్ప కంపెనీలకి మనందరి కాడికి వస్తుంది వెస్టేజ్. అయితే వెస్టేజ్ని కంపెనీ మన కాడికి వస్తుందా, వ్యక్తులు మన కాడికి తీసుకొస్తున్నారు కంపెనీని? ఒక వ్యక్తి కంపెనీని మన కాడికి తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి గమనించండి లీడర్స్. కంపెనీ గొప్పదో చిన్నదో మనకు తెలియదు, మన కాడికి చేసుకొచ్చిన వ్యక్తే మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం, కంపెనీని నాకు వద్దని పక్కన పెడతాం. కంపెనీ మంచిదా చెడ్డదని కాదు, వచ్చిన వ్యక్తిని చూసి మనం పక్కన పెడతాం. అందుకనే కంపెనీలో ఈ అప్లైనర్గా చెప్తున్నా ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, వెస్టేజీ గొప్పదే, వెస్టేజీ చూసి జనాలు రావట్లేదు. వెస్టేజీని తీసుకొచ్చిన వ్యక్తిని చూసి జనాలు వస్తున్నారు, జనాలు రిజెక్ట్ చేస్తున్నారు, అంటే వద్దంటున్నారు. ఆ వచ్చిన అందుకే వెస్టేజీ బిజినెస్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిజినెస్. వెస్టేజీ బిజినెస్ పెద్ద వ్యాపారం వెస్టేజీ. కానీ బయట అన్ని వ్యాపారాలు ఉండి వెస్టేజీ కూడా వ్యాపారమే, కానీ ఈ వెస్టేజీ వ్యాపారం రిలేషన్షిప్ వ్యాపారం. అందుకని నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటా అందరికీ, ముందు మీ రిలేషన్ని కలుపుకోండి. ఎగ్జాంపుల్ ప్రసాద్ సార్ మాకు పరిచయం అయ్యాడు మా అందరికి. ఆ శివరామ్ సార్ తీసుకొచ్చిండు. శివరామ్ సార్ ఏం చేసిండు, మరి ఆ ప్రసాద్ సార్ లాంటి గొప్ప వ్యక్తి నాకు వందే భారత్ ట్రైన్లో పరిచయం అయ్యాడు సార్ అని మాధవరావు సార్కి పరిచయం చేసిండు. మాధవరావు సార్ ఏం చేసిండు, గోపాల్ సార్కి, నాకు, లక్ష్మయ్య సార్కి, రామాంజీ సార్కి, ఇదిగో మా ఊరు, మా జిల్లా, మా ఊరు పక్కన అని చెప్పి మా అందరికి పరిచయం చేసి ఆ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిగో తిరుమలరావు సార్ మీ ఊరు పక్కన, లక్ష్మయ్య సార్ మీ ఊరు పక్కన, రామాంజీ సార్ మన నియోజకవర్గం, ఇట్లా అందరికి రిలేషన్ కలిపిండు. మాధవరావు సార్ వెళ్ళి కంపెనీ గురించి చెప్పాలా,
కంపెనీ గురించి శివరాం సార్ చెప్పిండు. కంపెనీ గురించి శివరాం సార్ చెప్పిండు, కానీ శివరాం సార్ మా ఆంధ్రలో చెప్తే మేము వెళ్ళి ఏం చేసాం, మేము కూడా కంపెనీ గురించి చెప్పలా. ఇదిగో నేను మీ ఊరు పక్కన, ఇదిగో నేను ఈ పలానా చేస్తుంటా, నేను ఈ పలానా చేస్తాని ప్రసాద్ సార్ని, ప్రసాద్ సార్ వాళ్ళ మిస్సెస్ని మేము కనెక్ట్ చేసుకున్నాం. ఒక ఫ్యామిలీ లాగా, ఒక రిలేషన్ లాగా మేము దగ్గర అందరికి. ఆ తర్వాత మా మిస్సెస్ని, మాధవరావు సార్ వాళ్ళ మిస్సెస్ని, లక్ష్మీ సార్, అట్లా వీళ్ళు మేము అందరం ముందు ఫ్యామిలీ లాగా రిలేషన్ కలుపుకున్నాం ప్రసాద్ సార్ తోటి. అప్పుడు తర్వాత నెక్స్ట్ బిజినెస్ లోకి ఆయన కనెక్ట్ చేశారు వీళ్ళందరూ. సార్ చెప్పే మా లక్ష్మీ సార్ తెలియచేట లక్ష్మీ సార్ మాట్లాడిండు, నా యొక్క వాయిస్ నేను మాధవరావు సార్ లాగా మాధవరావు సారు, శివరాం సార్ శివరాం, అట్లాగే ఆర్మీ శివ సారు, గోపాల్ సారు, అట్లా ఒకరి ద్వారా ఒకరు వీళ్ళందరూ ఏం చేశారంటే ముందు రిలేషన్ కలుపుకొని, ఫ్రెండ్షిప్ని కలుపుకొని, మేమేందు మీరేందు కలిసి తర్వాత బిజినెస్ లోకి దింపితే చూడండి ప్రసాద్ సారు స్థాయి ఏంది, అన్నీ ఉండయి. కానీ ఉదయం 5:30 లేయాల్సిన అవసరం ఏంది? కేవలం డబ్బేనా? డబ్బు కాదు, రిలేషన్. ఈరోజు నాకు వీళ్ళందరూ దగ్గరయ్యారు కాబట్టి నేను కూడా దగ్గరగా ఉండాలని బరువు అనుకోకుండా బాధ్యత, మంచితనంతో, బాధ్యతతోటి 5:30 లేస్తున్నాడు. కానీ మనం అందరం ఏం చేస్తున్నాం? వెస్టేజ్ గొప్పది, రా వెస్టేజ్లోకి బాగా డబ్బులు వస్తాయి అంటున్నాం. మనం అంటున్నాం, కానీ వస్తున్నారు. మనం చెప్పే మాటలకి, మనం మాట్లాడే మాటలకి, మనం నడిచే నడక్కి వాళ్ళకి మనకి పొంతం లేక వెస్టేజ్కి దూరం అవుతున్నారు చాలా మంది. అందుకే నేను ఎక్కువగా ఇప్పుడు అందరికీ చెప్తుంటాను, లీడర్స్ ఇంటికి పోగానే, కొత్త వ్యక్తి ఇంటికి పోగానే ఒక్కసారి సూపర్ కంపెనీ ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది, సార్ ఏం చేస్తుంటాడు, మేడం ఏం చేస్తుంది, సొంత ఇల్లా, అద్దిల్లా, మీ ఇంకా ఏమన్నా ఉండయా అని వాళ్ళలో ఉన్న మంచిని తీసి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక 4 మాటలు లోపాలు చెప్తారు, మంచి చెప్తారు. మనం కూడా కలిసి చిన్నగా పరిచయం చేసుకోండి. ఇప్పుడే పరిగెత్తబాకండి, ముందే బిజినెస్ చెప్పగాకండి. నేను చాలా మందికి చెప్తూ ఉంటా, నేను కూడా ఎక్కువగా అదే చేస్తుంటా. అందుకే నేను ఎక్కువగా చెప్తుంటా లీడర్స్ అందరికీ, అమ్మాయిది డోర్ టు డోర్ బిజినెస్, పర్సన్ టు పర్సన్ బిజినెస్. అందుకేది ఊరికేదో చెప్పేసి ఫోన్లో చెప్పే బిజినెస్ కాదు. ఇంటికి వెళ్ళాలి, కూర్చోవాలి, కలవాలి, వ్యక్తులు కలవాలి. అప్పుడు ఈ బిజినెస్ లో తీసుకెళ్తే వాళ్ళందరూ కనెక్ట్ అవుతారని నేను ఎక్కువ చెప్తుంటా. నేను కూడా అందుకే ఎక్కువగా చేస్తుంటా. అందుకే ఈ రోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కొన్ని వందల వేల మంది లేడీస్ ఉన్నారు. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలో చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన అందరికి ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఈ రిలేషన్షిప్ ద్వారానే కనెక్ట్ అయ్యారు. ఈ రిలేషన్షిప్ ద్వారా కనెక్ట్ అయ్యారని చెప్పి, రిలేషన్షిప్ లో కూడా చాలా ఉండి మంచి ఉంది, చెడు ఉంది లీడర్స్. మీ అందరికి తెలుసుగా, అమ్మ కొడుకు, అన్న తమ్ముడు, అక్క చెల్లి, ఇవి కూడా రిలేషన్స్ ఉంటాయి. అన్న చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు రిలేషన్స్, ఇది పాజిటివ్ రిలేషన్. దీంట్లో కూడా నెగిటివ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందుకే కానీ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మంచి రిలేషన్ తోనే ముందుకెళ్ళాలి. అలా వెళ్తూ ఈరోజు నేను చాలా మందిని గమనిస్తున్నా. నాకు కూడా చాలా మంది కంప్లైంట్ వస్తుంది, నా కోసం చేస్తారా, ఏం జూమ్కి ఎందుకు రారు, జూమ్కి వస్తే మీ జీవితాలు మారుతాయి, మీకు అంత బాధ్యత లేదా అని అంటున్నాం. ఎవరి కోసం సార్? ఎవరు మనం బెదిరించడానికి? మీకేమైనా జీతాలు ఇస్తున్నావా? ఈరోజు మీ అందరికి నేను ఇప్పుడు రామారావు సార్కి మనం ఏమైనా జీతాలు ఇస్తున్నావా? ప్రసాద్ సార్కి ఏమైనా జీతం ఇస్తున్నావా? లేకుంటే టీంలోకి వచ్చిన అందరికి 300 మంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 415 మందికి ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఏమైనా జీతాలు ఇస్తున్నావా? లేకుంటే మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నావా? నా కోసం వస్తారా, నీ కోసం వస్తారా, ఎందుకు రారు? అసలు ఇవన్నీ అనకూడదు సార్. లైఫ్ లేని వాళ్ళు ఎప్పుడు గుర్తింపు, గౌరవిస్తానే ఉండాలి. వాళ్ళు చేస్తేనేగా మనకు డబ్బులు వచ్చేది, వాళ్ళు చేస్తేనేగా పీవీలు వచ్చేది. మనం బెదిరిస్తే చేస్తారా వాళ్ళు? వాళ్ళకి ఏం అవసరం? రామారావు సార్ 2 జీతాలు వస్తుండే, లక్ష్మీ సార్కి 1 జీతం వస్తుంది, ప్రసాద్ సార్కి జీతాలు వస్తుంది, అట్లాగే అశోక్ సార్కి జీతాలు వస్తుంది, కోట్లు ఆస్తుంది. నేను బెదిరిస్తే వస్తారా? డబ్బుల కోసం వస్తారా? ఎక్కడ కూడా ఏ అప్లైన్ కూడా లైఫ్ లేనల్ని నా కోసం చేస్తారా, నీ కోసం చేస్తారా, వస్తే మీ జీవితాలు మారుతాయి. ఎవరి జీవితాన్ని ఎవరు మార్చలేరు సార్. అది వాళ్ళకి కలగాలంటే చాలా మంది లీడర్స్ చెప్తున్నారు నాకు, మనం చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా మనం గౌరవించి, అభిమానించి, ఆరాధించి, ప్రేమించి దగ్గర తీసుకొస్తే వాళ్ళు కనెక్ట్ అయితే వాళ్ళే పరిగెత్తరు. మనం బెదిరించేది ఏంది? దయచేసి లీడర్స్ ఎవరు కూడా కింద వాళ్ళని నా కోసం వస్తారా, నీ కోసం వస్తారా అని ఎవరిని మనం అనకూడదు. నేను తెలుసుకునే చెప్తుంటా, మీ ఆలోచన, మీ విధానం వేరే, నేను తప్పనట్లేదు. చాలా బిజినెస్ చాలా గొప్పది. ఆ బిజినెస్ కి అనుగుణంగా పోవాలి. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎప్పుడు చెబుతుంటాడు, చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం, చాలా మంది సక్సెస్ అవ్వడానికి కారణం మన మైండ్ సెట్, మన మాట తీరే అని చెప్తూ ఉంటాడు సారు. అవన్నీ నా దగ్గర లేవు సార్. ఒక్కొక్కటి నేను మార్చుకుంటూ వచ్చిన. మీ అందరి దగ్గర కూడా ఉండయో లేవో నాకు తెలియదు, లేకపోయినా మార్చుకోవచ్చు, ఉంటే ఇంకా పెంచుకోవచ్చు. నా దగ్గర కూడా చాలా లేవు సార్. నేను కూడా చాలా చిన్నప్పుడు నాకు ఊహ వచ్చినప్పుడు
చాలా కేర్లెస్గా ఉండేవాడిని. చదువు అయిపోయిన తర్వాత ఎట్లా అంటే అట్లా ఉండేవాడిని. జనాలతో మాట్లాడడం చేత కాదు, ఎదుటి వాళ్ళని గౌరవించడం చేత కాదు, లేడీస్తో మాట్లాడడం కూడా చేత కాదు. అట్లాంటిది మా అమ్మ కూడా ఎప్పుడు తిడుతూ ఉండేది. కానీ ఒకరోజు మా అమ్మ చెప్పింది, అసలు ఆ మాట ఆ రోజు నుంచి వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు నేను ఇంతగా మారడానికి బలమైన కారణం లేడీస్ని గౌరవించాలన్నా, ఎదుటి వాళ్ళని గౌరవించాలన్నా కూడా అక్కడి నుంచే నాకు చేంజ్ అయింది. ఇంకా పూర్తిగా చేంజ్ కాలేదు మధ్యలో. కానీ ఎంఎస్ఆర్ గురుగారు వెస్టేజ్ సిస్టానికి వచ్చిన తర్వాత పూర్తిగా నేను మార్చుకున్నా. ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి మా అమ్మ అరుస్తూ అరుస్తూ కోపంగా ఒక మాట చెప్పింది, ఒరే పెళ్లికి ముందు నాకు కష్టం తెలియదు, పెళ్ళైన తర్వాత నాకు సుఖం లేదనింది ఒకే మాట. అది అర్థం చేసుకుంటే ఎంతో బాధేసింది నాకు. ఇప్పుడు కూడా బాధేస్తుంటుంది. అందుకే నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలన్నా కానీ లేడీస్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా బాగా చూసుకోవడం బలమైన కారణం అక్కడి నుంచే వచ్చింది. లేడీస్ వెస్టేజ్ సిస్టమ్ రిలేషన్షిప్ బిజినెస్ ఈ యొక్క అసోసియేషన్లో జెంట్స్ లేడీస్ చాలా మంది వస్తున్నారు. జెంట్స్ ఏమైనా చేయగలరు, ఏ టైం కాడని రాగలరు, ఎలా అయినా పరిగెత్తగలరు. లేడీస్ చేయగలరా? చేయలేరు. కానీ వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారంటే వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గౌరవం మనం ఇవ్వాలి. ఎంఎస్ఆర్ గురువు గారు కారులో తీసుకెళ్తే ఒకసారి గమనించండి. కారులో తీసుకెళ్తుంటే మా ఇంటి పక్కనే మెయిన్ రోడ్డు, ఇటు తిరిగితే మా ఇల్లు ఎంత జస్ట్ 4 అడుగులే. కానీ ఏ టైం కార్డు వచ్చినా కూడా గురువు గారు మెయిన్ రోడ్లో వదిలేసిపోడు, ఇంటి ఎదురుగా వచ్చి దించేళ్తాడు. మా మేడం అనే కాదు, వేరే వాళ్ళకి ఏ లీడర్ అయినా సరే అమ్మ సార్ ఇక్కడే పక్కనే కదా నడుచుకుంటూ పోతాను కాదమ్మని ఇంటి ఎదురుగా వచ్చి దించి ఇంకా వీలైతే ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగిపోతాడు. అంత గౌరవం గుర్తింపు గురువు గారు ఈరోజు లేడీస్కి ఇవ్వడం వల్ల ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కాదు వెస్టేజ్లో లక్షలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ లేనిది ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర ఉన్నది ఆ యొక్క యాటిట్యూడ్. నేను బాగా గురుగారితో దగ్గరగా జర్నీ చేశాను కాబట్టి ఈరోజు సార్కి అంతమంది దేవుడిలాగా దండం పెడుతున్నారంటే బలమైన కారణం అదే సార్. ఎప్పుడు లైఫ్ లైనర్లని మనం ఎప్పుడు కూడా బదాయించే హక్కు మనకు లేదు. దయచేసి అది ఏదన్నా ఉంటే మనం మార్చుకుందాం. మీ దగ్గర అందరి దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి. మళ్ళా మిమ్మల్ని గుర్తు చేసిన నా దగ్గర ఏదైనా లోపాలు ఉంటే నేను మార్చుకుంటా. కాబట్టి మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఆ వెస్టేజ్ బిజినెస్లో ఆదాయాలు 9 ఉన్నాయి అన్నారు. మనం కష్టపడితే బయట ఎన్ని ఆదాయాలు వస్తాయి? ఒక ఆదాయం వస్తాయి. ఒక ఆదాయం కోసం అంత కష్టపడుతున్నాం. మరి 9 ఆదాయాలు రావాలంటే కష్టపడాలా లేదా? చాలా బాగా కష్టపడాలి. ఈ కష్టపడే క్రమంలోనే ఇవన్నీ మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరం కూడా మార్చుకొని ముందుకెళ్తే బాగుంటుంది. లీడర్షిప్ బిజినెస్ లీడర్ గురించి నేను చెప్పా. బయట కూడా లీడర్స్ ఉన్నారు, వెస్టేజ్లో లీడర్స్ ఉన్నారు. వాళ్ళు లీడర్సే, మనము లీడర్సే. కానీ బయట లీడర్స్ని వ్యవస్థలు వ్యక్తులు ఎన్నుకుంటాయి. లీడర్స్ గమనించండి, బయట ఏ లీడర్నైనా సరే బయట ఒక లీడర్ అయ్యాడంటే బయట లీడర్ని వ్యవస్థలు వ్యక్తులు ఎన్నుకుంటాయి. కానీ వెస్టేజ్ లీడర్స్ కింద లీడర్స్ని తయారు చేస్తేనే మనం లీడర్ అవుతాం. అందుకే వెస్టేజ్ లీడర్షిప్ చాలా గొప్పది. కింద లీడర్స్ని తయారు చేయాలంటే మనలో లీడర్ లక్షణాలు నింపుకోవాలా. కాబట్టి దయచేసి ముందు మనం మారాలి. మనం లీడర్ లక్షణాలు నింపుకుంటే కిందోళ్ళకి మనం లీడర్ని తయారు చేయగలం. చాలా తేడా ఉంది బయట లీడర్కి మన లీడర్కి. ఆ లీడర్ లక్షణాలే నేను చెప్పిన కొన్ని పనులు. అలా చేసుకుంటూ పోతుంటే ఈరోజు పెద్ద టీం తయారైంది. నా టీంలో మంచి ఇన్కమ్ తీసుకునేవాళ్ళు, 1,00,000 పైన తీసుకునేవాళ్ళు తయారయ్యారు. 20,000, 30, 40, 50, 60, 70, 80, 90 లక్ష దాకా వచ్చిన వాళ్ళు తయారయ్యారు. ఆ ₹1,00,000 1,00,000 పైన వచ్చిందంటే నేనేమి ఇప్పిలేదు సార్. చాలా మంది నా టీంలో వాళ్ళకి నేను లక్షలు ఇప్పిస్తా, 5 లక్షలు ఇప్పిస్తా, విఎంసి మెంబర్లు తయారు చేస్తా, డియూసీడీలు తయారు చేస్తా అని మనం అనుకుంటాం. మనం తయారు చేసేది ఏముండదు సార్. మనం సపోర్ట్ చేస్తాం. ఆ తయారవ్వాలన్నా ఆ కష్టం అది వాళ్ళు పడాలి. వాళ్ళు పడితే తయారు చేస్తారు. నేను తయారు చేయడానికి నా దగ్గర ఏమైనా ఉందా? నేను తయారు చేసే పని ఎంతమంది తయారు చేసేవాడిగా. అందుకే ఎంఎస్ఆర్ గురు గారు కూడా ఎప్పుడు నా టీంలో ఇంతమంది నేను చేస్తా, ఇంతమంది నేను తీసుకుంటున్నాను కూడా ఎప్పుడు కూడా గొప్పగా చెప్పడు. వాళ్ళ కష్టమే నా సపోర్ట్తో ఈరోజు ఇంతమంది గెలిచారని చెప్తుంటారు. కాబట్టి ఇవన్నీ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం అంటే మనది, మన అందరిది. కాబట్టి మన అందరం కూడా ఎవరు ఏది చెప్పినా పాజిటివ్ తీసుకుందాం. నేను చెప్పిన దాంట్లో నెగిటివ్ ఉంది, బాగలేదనుకోండి, తీసుకోవద్దు. లేదు మీకు నా మీద గౌరవం ఉన్నా, నేనంటే మీకు ఆప్యాయత ఉన్నా, నాకు జూమ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి తిరుమలరావు సార్ మీరు చెప్పిన పాయింట్లు ఇది మైనస్గా ఉంది, దీన్ని తీసేయండి అంటే నేను తీసేస్తా. నేను ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఎక్కువగా రెడీగా ఉంటా. ఎవరైనా చెప్పింది తీసుకోవడానికి ఉంటా. నువ్వేంది నాకు చెప్పేదని నేను ఎప్పుడు అనుకోను. మీరు కూడా ఎవరు అనుకోరు కాదు బట్టే ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. దయచేసి లీడర్స్
వెస్టేజ్ బిజినెస్ చాలా గొప్పది, కంపెనీ చాలా గొప్పది. కంపెనీలో మనం గొప్పోళ్ళు అవ్వాలంటే ముందు మనం వెస్టేజ్ కంపెనీలో మనం గొప్పోళ్ళు అవ్వాలంటే ముందు వ్యక్తిగతంగా మనం గొప్పోళ్ళు అవ్వాలి. మనం వ్యక్తిగతంగా గొప్పోళ్ళు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుగా, చెప్పాగా అన్ని. ఆ లక్షణాలను నింపుకుంటే మనం వ్యక్తిగతంగా గొప్పోళ్ళు అవుతాం. వ్యక్తిగతంగా గొప్పోళ్ళు అయినప్పుడు మన టీంలోకి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు. వచ్చిన వ్యక్తి నిలబడతాడు. వచ్చిన వ్యక్తులు నిలబడితే మన టీం ఎక్కువ అవుద్దా లేదా? టీం ఎక్కువైతే బిజినెస్ పెరుగుద్ది. బిజినెస్ పెరిగితే పీవీలు పెరుగుతాయి. పీవీలు పెరిగితే చెక్కు పెరుగుద్ది. ఎక్కడుంది ఇదంతా ఎక్కడుంది? కనెక్టింగ్ మన కాడే ఉంది, మన మైండ్ సెట్ లోనే ఉంది, మన యాటిట్యూడ్ లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మార్చుకొని చెప్పుకుంటూ మంచి మంచి వర్డ్స్ గురుగారు గుర్తు చెప్తుంటాడు. లక్ష్మీ సార్ కూడా చెప్తుంటాడు, వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. ఎంఎస్ఆర్ గురుగారు ఇప్పుడు చెబుతుంటాడు. అందుకే నేను గెలవాలని డిసైడ్ అయినా. నేను నా గెలుపుని చూసేనా కొంతమంది వస్తారు అనుకున్నా, కానీ నేను గెలవాలి అనుకుంటే మనం పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని మంచి ఓడు. ఓకే, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు, అందరూ డయాస్ మీద చెప్తారు. కానీ ఈ వెస్టేజ్లో గెలవాలంటే పిలవాల్సిందే. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. డోర్ టు డోర్ తిరగాల్సిందే, పర్సన్ టు పర్సన్ పిలవాల్సిందే, 100% 1కి 10 సార్లు పిలవాల్సిందే. కావాలంటే మీరు చూడండి, ఒక వ్యక్తి మీటింగ్కి వస్తాడు, బా సూపర్గా ఉంది అంటాడు. తెల్లారి మీటింగ్కి వస్తున్నాడా? రావట్లా. మళ్ళా పిలవాల్సిందే. మళ్ళా పిలిస్తేనే ఆ వ్యక్తి వస్తాడు. అట్లా పిలుస్తూ 10-15 మీటింగ్లు పిలిస్తే అప్పుడు వస్తాడు. నేను నిన్న పిలిచానుగా, నువ్వు వచ్చావుగా, మీటింగ్ సూపర్ ఉందన్నావుగా, మళ్ళీ నేను చేపకి పిలిచేది ఏంది అనుకుంటే ఆ వ్యక్తి రాడు. వస్తున్నాడా? మీరు చెప్పండి, రాడు. అందుకని దీని యొక్క గొప్పతనం కొంచెమే తెలిసింది ఆయనకి, ఇంకా బాగా తెలియలా. అందుకే మనం 4-5 సార్లు 10 సార్లు పిలవాల్సింది. ఒక్కసారి పిలిచి 2 సార్లు పిలిస్తే అవే బిజినెస్ కాదు ఇది. అట్లాగే చాలా మంది ఇండివిజువల్ గా వెళ్ళాలి అంటున్నారు. ఓకే, ఇండివిజువల్ గా వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఒక సక్సెస్ అయిన వ్యక్తి ఇండివిజువల్ గా మీటింగ్లు పెట్టమంటున్నారు. ఎవరు పెట్టాలి మీటింగ్స్? చాలా మంది తిరుమలలో మీటింగ్స్ పెట్టచ్చుగా అంటున్నారు. మీటింగ్స్ ఎవరు పెట్టాలి? ఒక మంచి స్థాయి వ్యక్తికి వెళ్ళి అన్ని లెగ్గులు స్టడీ అయ్యి అతనికి అప్లైనరు డౌలైనరు ఆ టీం ఈ టీం అని లేకుండా ఉంటే అతను మీటింగ్స్ పెట్టాలి. మనకి సైడ్ పాయింట్లే స్టడీ కావట్లేదు, టీమే స్టడీ కావట్లేదు. నేను మీటింగ్లు పెడితే జనాన్ని ఎవరు తీసుకొని రావాలా? బ్రాంజీ మీటింగ్లు పెట్టి, సిల్వర్లు మీటింగ్లు పెట్టి, గోల్డ్ మీటింగ్స్ పెడితే జనాన్ని ఎవరు తీసుకురావాలా? ఎంఎస్ఆర్ గురువు గారు ఏం చెప్పిండు? తిరుమలరావు సార్ ఇండివిజువల్ గా లీడర్ కావాలంటే ఇండివిజువల్ గా మీటింగ్లు పెట్టమని కాదు, ఇండివిజువల్ గా ఫీల్డ్ చేయి, ఇండివిజువల్ గా డోర్ టు డోర్ వెళ్ళు, ఇండివిజువల్ గా పర్సన్ కలు, మీటింగ్ జరుగుతున్నప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇది ఇండివిజువల్ లీడర్ అంటే. మీటింగ్ పెడితేనే ఇండివిజువల్ లీడర్ కాదు. నేను మీటింగ్ పెట్టినాను, జనాన్ని ఎవరు తీసుకురావాలా? నా టీం వాళ్ళు మీటింగ్లు పెట్టా, జనాన్ని ఎవరు తీసుకురావాలా? ఎవరు డోర్ టు డోర్ తిరగాల? ఎవరు ఫీల్డ్ చేయాలా? ఎవరు జనాన్ని తీసుకురావాలా? ఎంఎస్ఆర్ గురు గారు ఏం చెప్తున్నాడు? మీటింగ్లు జరుగుతుండయి, సక్సెస్ అయిన లీడర్లు మీటింగ్లు పెడుతున్నాడు. నువ్వు డోర్ టు డోర్ తిరుగు, పర్సన్ టు పర్సన్ తిరుగు, ఫీల్డ్ చేయి, వాళ్ళని తీసుకొచ్చి ఆ మీటింగ్లు కూర్చోబెట్టు. వాళ్ళకి మైండ్ మారుద్ది. నీకు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 లేదు, నువ్వు పోయి 1,00,000 తీసుకునే వాళ్ళ కాడికి వెళ్ళి నేను మీటింగ్లు పెడతానంటే, రామారావు సార్ నా మీటింగ్కి వచ్చింది సార్, ప్రసాద్ సార్ నా మీటింగ్కి వచ్చిండు, మాధవరావు సార్ మీటింగ్కి వచ్చిండు. మాధవరావు సార్ బయట 2 లక్షలు సంపాదిస్తాడు. రామారావు సార్ ఇన్కమ్ 2 లక్షలు, ప్రసాద్ సార్ ఇన్కమ్ 80,000 పైన. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరూ. అట్లా కావాల అశోక్ సారు, అట్లాగే మా టీంలో విజయలక్ష్మి అక్క ఉండేది గుంటూరులో. ఇప్పుడు పిల్లలు అమెరికా పోయారు కాబట్టి అక్క వేరే 4-5 కోట్ల ఆస్తుంది. వీళ్ళందరూ నా మీటింగ్కి వచ్చారు సార్. నా ఇన్కమ్ 20,000. నేను 20 తీసుకొని చెప్పిన అనుకో బోర్డు మీద, వాళ్ళకి ఎక్కుద్దా? చెప్పండి, వాళ్ళకి ఎక్కుద్దా లీడర్స్? అప్పుడు నేనేం చేయాలా? రామారావు సార్, ప్రసాద్ సార్ వెస్టేజీ చాలా బాగుంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఇదిగో మన టీంలో గ్రేట్ లీడర్, ఇదిగో నెలకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకునే గ్రేట్ లీడర్స్ వస్తున్నారు. మహానుభావుడు ఎంఎస్ఆర్ గురువు గారు చిన్న స్థాయి వ్యక్తి ఈరోజు వెస్టేజ్ ద్వారా ఆరోగ్యాన్ని తీసుకుంటూ నెలకు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మీటింగ్ పెడుతున్నాడు. అలాంటి మీటింగ్ ఒక్కసారి మీరు రండి రామారావు సార్, మాధవరావు సార్ అంటే, ఓ 5 లక్షలా, 10 లక్షలా, ఇంత కూడా ఉంటాయి ఆ డబ్బులని. వాళ్ళ యొక్క జీతం, వాళ్ళ యొక్క ఆదాయం కంటే ఇది పెద్ద కనపడుతుందా లేదా? పెద్ద కనపడుతున్నప్పుడు వాళ్ళ మైండ్ ఏమనిపిస్తుంది? రావాలనిపిస్తుంది. వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఓహో వెస్టేజ్లో ఇంత గొప్పది అని అర్థమైపోద్ది. మనం ఏమి లేకుండా తీసుకొస్తే చీఫ్ గెస్టే 20,000, 30,000 ఎక్కుద్దా సార్? ఎక్కుద్దా చెప్పండి మీరు? అందుకే ఇండివిజువల్ గా లీడర్ తయారవ్వాలంటే ఇండివిజువల్ గా మీటింగ్స్ పెట్టమని కాదు. నేను పెడతా మీటింగ్స్, నాకు చేత మీటింగ్స్ పెట్టను. మీటింగ్ పెడితే మీటింగ్ ని ఎలా హోల్డ్ చేయాలో, మీటింగ్ ని ఎక్కడ స్టార్ట్ చేయాలో, మీటింగ్ ని ఎక్కడ ఎండ్ చేయాలో నాకు ఎంఎస్ఆర్ గురువు గారు నేర్పించిండు. కానీ ఎందుకు పెట్టకూడదు? నేను 1,00,000, 1,50,000 నా జీతం,
నాకంటే లక్షలు సంపాదించే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు మీటింగ్కి వస్తున్నా. నేనేం చెప్పగలను? నేను కూర్చొని అమ్మ అయ్యా బతిలాడుకొని మీకు వస్తుంది ఇన్కమ్, కష్టపడితే వస్తుంది. ఇక్కడ కూడా కష్టపడితే డబ్బు ఉంది సార్. కానీ అక్కడ జీవితాంతం కష్టపడాలా? ఇక్కడ మోయినంగా ఒక 2, 3, 4 సంవత్సరాలు కష్టపడితే తర్వాత ఏదైనా ఇబ్బంది అయినా సరే మనకు డబ్బు వస్తుంది, ఆరోగ్యం వచ్చుద్ది, పేరు వచ్చుద్ది, మన కుటుంబానికి ఆర్థిక భద్రత బాగుంది సార్ అని నేను బతిలాడి ఇల్లు తిరిగి బతిలాడుకొని ఎంఎస్ఆర్ గురువు గారికో ఇలాంటి లక్ష్మీ సార్ మీటింగ్ పెట్టినప్పుడు సంథింగ్ ఎవరన్నా పెద్ద పెద్ద లీడర్ల చుట్టుపక్కల మీటింగ్ పెట్టినప్పుడు సైదుల్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు బతిలాడి తీసుకొచ్చి ఆడ కూర్చొని పెట్టుకుంటే నేను చెప్పిన దానికి వాళ్ళు వినదానికి సూట్ అవుద్ది, వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాస్తవా కాదా గమనించండి. నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లా. మీరు అందరూ ఆలోచన గొప్పదే, కానీ మనం తీసుకునే ఆలోచనలో ఒక్కోసారి మిస్టేక్ ఉంటది. ఉంటదా ఉండదా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిండు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా పరిపాలన చేయాలంటారు, రామారావు సార్, వైఎస్ అందరూ పరిపాలన చేస్తారు. అందరూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజలకి చెడు జరగాలని ఆ పథకాలు తీసుకురాడు. చూడండి, గమనించండి. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకి చెడు జరగాలని పథకాలు తీసుకొని రాడు. ప్రజలకి మంచి జరగాలని పథకాలు తీసుకొస్తాడు. ఆయన ఆలోచన ఏంది? మంచి జరగాలని. కానీ వచ్చిన పథకము కొంతమందికి మంచి జరుగుద్ది, కొంతమందికి చెడు జరుగుద్ది. దాన్ని తీసుకున్న ఆలోచన మంచిదే, ఆచరణలో అది కొంచెం అటు ఇటు గజిబిజి అవుద్ది. అవుద్దా కాదా? కాబట్టి నేనేమంటున్నానంటే మన అందరం కూడా ఇప్పటికి ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలో 2 lakhs ఎర్నర్స్ కొంతమంది ఉన్నారు. ఇంకా చాలా మంది తయారయ్యాల. మీటింగ్స్ ఆల్రెడీ కొంతమంది లీడర్స్ పెడుతున్నారు. వాళ్ళ మీటింగ్లు తీసుకెళ్లి మనం కూర్చోబెడదాం. కూర్చోబెట్టాలంటే మనకు జనం వస్తారా? ఫోన్ చేస్తే ఎవరైతే ఎక్కువ జనాన్ని కలుస్తారో, ఎవరైతే జనాలు ఫోన్ నెంబర్లు తీసుకుంటారో వాళ్ళే మీటింగ్స్ ఫోన్ చేసి పిలవగలరు. జనాన్ని కలవకుండా ఎట్టొస్తారు మనకు జనం? ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక 4గురిని కలిశాను సార్. వాళ్ళ ఇంటికి కలిసినప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇస్తాడు. రేపు మీటింగ్ ఉంది, వాళ్ళకి నేను ఫోన్ చేయగలను. నేను ఆ 4గురిని కలవకుండా రేపు మీటింగ్ వచ్చింది, నేను ఎవరిని పిలవాలా? అందుకని జనాల్ని కలవాలి 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 కలవాలని గురుగారు చెప్తుంటారు. ఎప్పుడు జనాలతో కొత్త వాళ్ళు. కంపెనీ 2022, ఇప్పుడు ఈ సంవత్సరం 2026, 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్త వాళ్ళని ఎక్కువ తేవాలని కంపెనీ కొత్త ఆఫర్లు పెట్టింది. కానీ 7 సంవత్సరాల క్రితమే ఎంఎస్ఆర్ గురుగారు విజువలైజేషన్ చేసిండు. ఇది కొత్త వాళ్ళ బిజినెస్. ఎప్పుడు కొత్త నీరు రావాలి, ఎప్పుడు కొత్త నీరు రావాలని గురుగారు ప్రతి మీటింగ్ లో నన్ను చూడనోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తమంటాడు. అప్పుడే గురుగారు విజన్ చేసిండు. కంపెనీ ఎప్పుడో చేసింది, కానీ ఈ రోజు కంపెనీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కొత్త బిజినెస్ రావట్లేదు. కొత్త బిజినెస్ రావాలంటే ఇలాగ పథకాలు పెట్టాలి, ఈ ఆఫర్లు పెట్టాలని ఎంఎస్ఆర్ గురుగారు 7 సంవత్సరాల క్రితమే విజన్ చేసి ఇది కొత్త వాళ్ళ బిజినెస్, కొత్త వాళ్ళ బిజినెస్. ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలి రావాలి రావాలి, పారే నీళ్ళకే విలువ ఉంటుంది, పారే నీళ్ళకే విలువ ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. వాస్తవా కాదా? మీ అందరూ తెలుసు. ప్రతి మీటింగ్ లో కొత్త వాళ్ళు హ్యాండిల్ చేయమంటే హ్యాండిల్ చేయమని అడుగుతుంటారు గురువు గారు. అంత గొప్ప విజన్ ఉంది గురుగారి దగ్గర. అంత ఆషామాషిగా కాదు. ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి ఇంతమంది గుర్తిస్తున్నారంటే సార్ ముందు చూపు. స్టార్టింగ్ లో సార్ ఏదైనా మీటింగ్ పెట్టాలన్న ఓయమ్మ జనం రారేమో, నీకు ఎందుకు లేదు సార్, నీకు సార్ సూచనలు ఇచ్చేవ్వండి. ఇవాళ మీటింగ్ పెడతామంటే ఇవాళ వద్దులేదు సార్, రేపు పెడతాం అనేవ్వండి. కానీ మా మాధవరావు సారు కానీ నీకెందుకు అనేవాడు. ఆ పాజిటివ్ మాధవరావు సార్ దగ్గర ఉన్న ఆ పాజిటివ్ కూడా నాకు కూడా వచ్చింది. పోస్టులు నేను వద్దనివ్వండి, నా వల్ల కాదేమనేది, సక్సెస్ అవుద్దో లేదనివ్వండి. కానీ అవుద్దని అట్లాగా ఈరోజు ఆంధ్రాలో పెద్ద మీటింగ్ జరుగుతున్నాయి. ఇంతమంది జనం వస్తున్నారంటే మీటింగ్స్ ఎన్ని మీటింగ్స్. బూట్ క్యాంప్ నేను పోయినప్పుడు 300 మంది, ఇప్పుడు 10,000 మంది బూట్ క్యాంపు. రాత్రి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక రోజుతో వచ్చింది కాదు లీడర్స్. చాలా గొప్పది వ్యవస్థ. కంపెనీ చాలా గొప్పది. కంపెనీలోకి వచ్చే వాళ్ళు కూడా గొప్పగా తయారవ్వాలి. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా, అందరూ మంచి వాళ్ళే, ఇంకా మంచి వాళ్ళు అవ్వాలని. నాకు డబ్బు రావడం కాదు, నా టీంలో వాళ్ళకి డబ్బు రావాలంటే రాదు. డబ్బు రావాలంటే కిందకి వెళ్ళి పని చేస్తే డబ్బులు వస్తాయి. చూడండి, నిన్న వెంకటేశ్వరరావు సార్ పెద్దనపల్లి ఏపీఓ మండలాధికారి అచ్చింపేట, ఆ ఊర్లో ఆ మండలంలో మొత్తానికి తెలిసి ఏపీఓ గారు. కానీ వెళ్ళి కింద కూర్చున్నాడు. ఒక 10 మంది లేడీస్ వస్తే వాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు. ఏపీ గారు పెద్ద స్థాయి వ్యక్తి. ఆ మండలంలో పనిచేసేది. ఆ మండలం వెళ్ళి వాళ్ళ కింద కూర్చున్నారు. వాళ్ళందరికీ తెలుసు అంట సారు. వాళ్ళందరూ బాగానే సార్ అని కుర్చీలు వేస్తున్నారు. కానీ కింద కూర్చున్నాడు సారు. నేను కూర్చుంటా, ఎందుకంటే నా చిన్న స్థాయి, నాదేం పెద్ద గొప్ప ఏం కాదు. అంత పెద్ద స్థాయి కింద కూర్చున్నాడు అంటే ఒకసారి వెస్టేజీ గొప్పదే. వెస్టేజీ తగ్గట్టు మనం కనెక్ట్ అయ్యి చేంజ్ అవుతే మనం కూడా గొప్ప వాళ్ళు అవుతాం. ఈ విషయాన్ని గురుగారు ఎప్పుడు చెబుతూ ఉంటాడు. అది మన అందరి దగ్గర లేదు కాబట్టి మార్చుకోవాలని కోరుకుంటా. ఈరోజు చాలా మంది బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం రాలేదని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. వాస్తవమే సార్, ఫలితం రాలేదంటే
ఎక్కడో లోపాన్ని గమనించండి. ఫలితం రాలేదంటే నీదే, నువ్వు సరిగా చేయట్లేదు. సరిగా చేస్తున్నారు. వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళ స్థాయి చేస్తున్నారు. మనం పోయి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం పోయి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకని మన దగ్గర చెక్ ఉంది. మన దగ్గర చెక్ ఉంది కాబట్టి మా తిరుమలరావు మా అప్లైన్కి 1,00,000 వస్తుండే, 2,00,000 వస్తుండే అంటే ఇదిగో నాకు వస్తున్నాయి వాస్తవమే. వాస్తవం కదా అని చూపిస్తా. వాళ్ళకి చూపించినప్పుడు కొంచెం ధైర్యం వచ్చుద్ది. మన లైఫ్ లైన్ కూడా అబ్బా మా అప్లైన్ రావడం వల్ల ఇదిగో మా సార్ ఓకే అన్నాడని చెప్పి వాళ్ళు కొంచెం పాజిటివ్ తీసుకుంటారు. దయచేసి చాలా ఉంది సార్ వెస్టేజ్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్పతనం. ఒక లీడర్ ఒక మాట చెప్పిండు. ఎంఎస్ఆర్ గురువు గారు చాలా గొప్ప వ్యక్తి. కారు కనపడంగానే పాదాలు పట్టుకుంటారు. ఏది కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతారు. ఓకే, అందరూ దండం పెడతారు, అందరూ బ్లెస్సింగ్ తీసుకుంటారు. చాలా మంచిదే. కానీ ఎంఎస్ఆర్ గురువు గారు కాళ్ళు పట్టుకుంటున్నారు. కానీ ఎంఎస్ఆర్ గురువు గారు కాళ్ళు పట్టుకోవడం తప్పులేదు, పట్టుకోవాలి. కానీ ఎంఎస్ఆర్ గురువు గారు పాదాల కంటే కూడా ఎంఎస్ఆర్ గురువు గారి పదాలు పట్టుకోమని చెప్పిండు ఒక లీడర్. నేను విన్నా. అది నాకు అప్పుడు అనిపించింది. ఏంది ఇట్టంటున్నాడు ఈ సారు. పాదాలు పట్టుకోవద్దల్లా. పాదాలతో పాటు పదాలు అంటే ఏంది? ఎంఎస్ఆర్ గారి మాటలు, ఎంఎస్ఆర్ గారి నడక, ఎంఎస్ఆర్ గురి యొక్క హావభావాలు, ఎంఎస్ఆర్ గురువు గారు ఏం చేస్తున్నారు అది మనం ఇంప్లిమెంట్ చేయట్లే. అది ఇంప్లిమెంట్ మనం చేయాలని అర్థం. మనం ఏం చేస్తున్నాం? దండం పెడుతున్నాం, ఆయన చెప్పింది వింటున్నాం, కానీ బయటకు వచ్చి పాటించట్లే. వాస్తవా కాదా? పాటిస్తున్నావా సార్? పాటించట్లే. అందుకనే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. నేను పాటించినప్పుడు 2 దాటింది, మళ్ళా కొన్ని తగ్గిపోయినాయి. అందుకే నాది కిందకు వచ్చి పడింది. నేను ఒక్కనే కాదు లీడర్స్ చెప్తున్నా. వెస్టేజ్ బిజినెస్ లో 1,00,000, 2, 3, 4, 5, 10 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా 1,00,000, 2 లక్షలకు పడిపోయి ఉన్నారు. 1,00,000 తీసుకునే వాళ్ళు కూడా 10,000కు పడిపోయి ఉన్నారు. ఎందుకని? అది వెస్టేజ్ లోపం కాదు, నాదే లోపం. నాదే లోపం అనుకుంటే మనం మళ్ళా మార్చుకొని మళ్ళా ముందుకెళ్తాం. కానీ వెస్టేజ్ మంచిది కాదు, మా అప్లైనర్ మంచోళ్ళు కాదు, నా లైఫ్ లైన్లో కష్టపడి పని చేయలేదు, నా లైఫ్ లైన్ వేస్ట్ అన్నాడు అనుకో, ఈయన వేస్ట్ అయిపోతాడు. 1,00,000కి 10,000 వచ్చినాడు 10,000 నుంచి పైకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం జూమ్ లో ఉండే అందరూ చెప్తుండా, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కింద పడితే టీమును నడిపించే స్థాయి, టీములు లేపే స్థాయి మీ దగ్గర ఉందని ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి కూర్చొని, అరే నా టీము నా 1,00,000 వస్తుంది, నాకు 50,000 వస్తుంది, నాకు 2 లక్షలు వస్తుంది, ఈ టీం అనుకోకుండా కింద పడితే, చెక్కు తగ్గితే నేను మళ్ళీ టీమును తయారు చేయించగలనా, టీమును లేపగలనా అని ఒకసారి ఆలోచన చేయండి. మీ దగ్గర స్టామినా ఉంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే ఎంఎస్ఆర్ గురువు గారు ఏం చెప్తున్నారు అది చేయండి. ఓకే లీడర్స్, అంతేనా తప్ప ఇక్కడ నేను ఎవరికి ఆర్డర్ వేయట్లేదు. నాకు జరిగింది మీకు చెప్పా, జరగబోయేది కూడా ఇలా ఉంటుందని కూడా నేను ఊహించి. ఎందుకంటే ఎంఎస్ఆర్ గురువు గారితో ఎక్కువ జర్నీ చేస్తుండా. నేను ఎక్కువగా మాధవరావు సార్ జర్నీ చేసేవాడు, నేను కూడా జర్నీ చేసేవాడిని. ఇంకా ఆడిపోతే కొంతమంది మాట్లాడుతుంటారు ఫోన్లో గురుగారితో. ఎప్పుడు ఏ టైం కాడ మాట్లాడినా పాజిటివ్. ఎక్కడ మీటింగ్ పెట్టాలో ఒక వ్యక్తిని చూస్తే అతని యొక్క సిస్టానికి ఎథిక్స్ ఉండేయాలి ఏమని చూసి గమనించి వాళ్ళకి డేట్ ఇస్తాడు గురువు గారు. ఓకేనా? తొందరలో 1వ తారీఖు ఇంజమూరు, చాలా రోజుల తర్వాత ఇంజమూరు డేట్ వచ్చింది. ఇంజమూరులో బాగా కష్టపడుతున్నారని ఇంజమూరు డేట్ ఇచ్చాడు. అట్లా ఈ మధ్య జలదంకి, వాస్తవంగా జలదంకి ఈ మధ్య సార్ లీడర్స్ బాగా కష్టపడుతున్నారు గురుగారు అంటే. పోత అడేగా తిరుమలరావు నేను పోయేది, వాళ్ళు మాట్లాడుకోమని డేట్ ఇచ్చాడు జలదంకి. గురువు గారి స్థాయికి జలదంకి రావాల్సిన అవసరం లేదు. జలదంకి పక్కనే కావాల మీటింగ్ జరుగుతున్నాయి. కానీ ఆడబిడ్డలు బాగా కష్టపడుతున్నారు, లీడర్స్ బాగా కష్టపడుతున్నారని ఊరకట్ట కనపడిపోతాను తిరుమలరావు పెట్టుకోమన్నాడు గురుగారు. ఓకే గురుగారు అని చెప్తే సార్ వాళ్ళు రెడీగా వాళ్ళు కూడా మాట్లాడారు. ఏదో ఒకటి ముందు గురుగారిని చూపించాలి జనాలకి. ఎందుకు ఇచ్చాడు? మనం కష్టపడుతున్నాం కాబట్టి, మనం ఎథిక్స్తో ఉన్నాం కాబట్టి గురుగారు డేట్ ఇచ్చాడు. ఊరికి ఇస్తారా? ఈరోజు గురుగారు డేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక చెక్కే కాదు సార్, మన నడవడిక, యాటిట్యూడ్ కూడా చూస్తాడు. మనం మాట్లాడే మాటకి, మనం చేసే పనికి మన అన్ని గురుగారు గమనిస్తూనే ఉంటాడు. ఏ రోజు కూడా ఎవరిని కూడా వద్దండు, నువ్వు చెడుగా చేస్తున్నావు అని ముఖం మీద చెప్పడు గురుగారు. అట్లా ఒకటి లాస్ట్గా ఫైనల్గా నేను చెప్పి క్లోజ్ చేస్తున్నాను లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లైన్లో అప్లైన్ కాడికి వెళ్ళి నువ్వు బాగా చేయట్లేదు, నువ్వు అట చేస్తుండవు, నువ్వు దయచేసి లైఫ్ లైన్లో అట్ట అనకూడదు లీడర్స్. అట్టంటే వాళ్ళు టీంలో నిలబడదు. అందరూ ఛాయశక్తులా కష్టపడడానికే వచ్చారు. వాళ్ళ తెలివిగా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి తెలియదు మనం ఇలా చేద్దామని చెప్పండి. అందుకని లైఫ్ లైన్లను గుర్తించండి, గౌరవించండి. ఎప్పుడు కూడా వాళ్ళ కష్టమే మన ఎదుగుదల. వాళ్ళని ఎప్పుడు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెస్టేజ్ బిజినెస్ ఈజ్ ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బిజినెస్. ఎవరైతే ఈ యొక్క రిలేషన్ని బాగా పెంచుకుంటూ పోతారో వాళ్ళకి టీం పెరుగుతుంది, వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, వాళ్ళకి చెక్కులు పెరుగుతుంది. గమనించండి. ఓకేనా? ఈ వెస్టేజ్ సిస్టంలోకి జెంట్స్తో పాటు లేడీస్ ఎక్కువగా వస్తున్నారు. ఆ లేడీస్ని ఎవరైతే ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా
గుర్తించి గౌరవించి నడిపిస్తున్నారో వాళ్ళకి టీములు నిలబడి వాళ్ళకి చెక్కులు వస్తుండయి. అందరికి మళ్ళీ అలాగే రావాలంటే మనం కూడా అలా మారదాం. నా దగ్గర కూడా లేదు, నేను కొంచెం నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి లీడర్స్ నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి. వెస్టేజ్లో నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఈ చాలా మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి, ఇంకా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే మీరు తీసుకోవద్దు. ఇంకా రోజు ఒకటే రోజు నాకు అన్ని గుర్తురావు, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క మీటింగ్కి కొన్ని మాట్లాడుకుందాం. ఇంకా ఏదన్నా ఉంటే తెలియపోయి మాట్లాడుకుందాం. ఫైనల్గా చెప్తున్నా, ఇప్పుడు దాకా ఒక మంచి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. లీడర్స్, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం చాలా పెద్దదైంది. లీడర్స్ కూడా చాలా ఎక్కువ మంది అయ్యారు. టీములు పెద్ద అయ్యి చెక్కులు తీసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అందరం కలిస్తే పెద్ద మీటింగ్స్ బాగా జరుగుతుంది. జూమ్లో కూడా ఎక్కువ మంది వస్తున్నారు, బాగా వస్తున్నారు. కానీ ఇంకా మన జూమ్ పెరగలేదని కొంతమంది అంటున్నారు. జూమ్ పెరగడానికి కారణం ఏంటంటే ఎక్కువ జూమ్ అవడం వల్ల, ఎక్కువ మంది రావడం వల్ల కింద వాళ్ళకి గుర్తింపించలేకపోతున్నాం, వాళ్ళ పేరు చెప్పలేకపోతున్నాం. అందుకే వాళ్ళు నాకు జూమ్లో నాకేం గుర్తింపు వచ్చింది, నా పేరు ఏం చెప్పారబ్బా అని చాలా మంది ఇంట్రెస్ట్గా రావట్లే. అంటే ఇంట్రెస్ట్ అంటే టక్కని రావాలనట్లే. ఎందుకని? పెద్దదైపోయింది. అది తప్పు ఎవరిది లేదు. అందుకని కూడా జూమ్ కూడా పెద్దది అవ్వట్లేదు అనుకుంటున్నా. నాకు వేరే లీడర్ చెప్పిండు 500 మంది 1000 మంది జూమ్ అయితే అందరూ కనెక్ట్ అవ్వరు తిరుమలరావు, జూముల్ని 300 కూడా చేసుకోవచ్చు అన్నారు. అది మీ ఆలోచన, మంచితనం, నేను మీ ఇష్టం. నేను సూచన సలహాలు చెప్పిన ఒక టీం లీడర్ ఈ మధ్య వచ్చింది, ఈ మధ్య టీం వచ్చింది 300 మంది ఫుల్ అవుతుందని చెప్పి వాళ్ళు 500 తీసుకోకుండా 300 టీం ఒకటే 4 జూములు పెట్టుకున్నారు. 4 జూములు 300 మంది 1200 మంది వస్తున్నారు. అదే ఒక జూమ్ పెట్టుకున్నప్పుడు 300 మంది వచ్చేవాళ్ళు, 290 మంది కూడా వచ్చేవాళ్ళు. టీములు పెద్ద అవడం వల్ల, ఇట్లాగ జూములు పెరగడం వల్ల, కింద వాళ్ళందరూ గుర్తింపు ఇవ్వడం వల్ల అందరూ యాటిట్యూడ్గా వస్తున్నారు. జూమ్ స్టార్ట్ అయ్యగానే 300 మంది అయిపోతున్నారు. అది నాకు మంచి శుభ పరిణామం అనిపించింది. మీ ఇష్టం, మన అందరం కూడా పెద్ద లీడర్లం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. అందరూ మంచి నిర్ణయం తీసుకుందాం. సాయంత్రం పూట జూములు అందరూ పెడుతున్నారు, నాకు తెలిసింది, నేను కూడా విన్నాను. ఓకేనా? సాయంత్రం పూట జూములు పెట్టడం వల్ల ఉదయం పూట అందరూ జూముల్లోకి రావడం లేదు. జూమ్ అనేది ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళకి ధైర్యం నింపడం కోసం, నాలెడ్జ్ ఇవ్వడం కోసం, వెస్టేజీ గొప్పదని తెలియపరిచి ఆ గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు బయటికి వస్తారనే ఉద్దేశంతో జూమే. కానీ జూమే చేసుకుంటూ పోతే టీములు రావు, జూమే చేసుకుంటూ పోతే బిజినెస్ పెరగదు. ఉదయం జూమ్ పెడితే సాయంత్రం జూమ్ పెడితే ఏ జూమ్కి రావాలా? ఫీల్డ్కి ఎప్పుడు పోవాలా? ఇంట్లో పని ఎప్పుడు చేసుకోవాలి లేడీస్? అంటే మీ ఇష్టం, అది నేను తప్పనట్లా. నాకు తెలిసింది మీకు చెప్పా. ఏది మంచి అది తీసుకోవచ్చు, చెడైతే నన్ను తీసుకోవద్దు, నా మీద కోపపడొద్దు. నేను చెప్పింది పరిగణలోకి తీసుకుంటారా, పరిగణలోకి తీసుకోరా, అది మీ ఇష్టం. బలవంతం ఏం లేదు. జూమ్ నడిపించే శక్తి నా దగ్గర ఉంది, మీటింగ్లు పెట్టే శక్తి నా దగ్గర ఉంది. నేను చెబితే నా టీము అందరు రాకపోయినా కనీసం 50 మంది 100 మంది ఎక్కడికైనా వచ్చే నా టీం, నా బలం ఉంది. కానీ నా బలాన్ని నేను ఎప్పుడు చూయించుకోవాలనుకోలేదు. ఏ రోజు కూడా నా టీంకి నేను ఆర్డరే అయిన అసలుకి జూములు ఇవ్వద్దని కానీ, ఆ జూములకి పోవద్దని కానీ, ఆ లీడర్ మీటింగ్ పోవద్దని కానీ ఎప్పుడు నేను చెప్పను. మీ ఇష్టం లీడర్స్, మీకు ఏ మీటింగ్ అయినా పోవచ్చు. మా దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోవచ్చు. ఎవరు అడిగినా జూమ్ ఇవ్వచ్చు. అంతేగాని ఇవ్వకూడదని ఏం రూల్ లేదు. ఎవరి మీటింగ్స్కైనా పోవచ్చు, ఏ లీడర్ మాట్లాడినా వెళ్ళచ్చు. అందుకే అందరి దగ్గరికి వెళ్ళండి, సక్సెస్ అయిన లీడర్ మీటింగ్కి వెళ్ళండి, వాళ్ళ మాటలు తీసుకోండి. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోవద్దు. ఇంకా మంచి ఉంటే నాకు కూడా ఫోన్ చేసి చెప్పండి, ఇదిగో పలానా లీడర్ చెప్పిండు సార్, ఈరోజు పలానా లక్ష్మీ సార్ మీటింగ్లో ఈ మంచి మాట చెప్పిండు, అట్లాగే రేపల్లి సార్ మీటింగ్ పెట్టిండు, ఈ మాట చెప్పిండు, సురేష్ సార్ ఈ మీటింగ్లో ఈ మాట చెప్పిండు, నాకు చెప్పండి సార్, నేను మార్చుకుంటానని నేనే ఫోన్ చేస్తుంటా లీడర్స్కి. ఇది తప్పులేదు సార్, తెలియకపోవడం తెలుసుకోవడం తప్పులేదు. ఎంఎస్ఆర్ గురువు గారి పైన పిఎస్ఆర్ గురువు గారు సూచనలు ఎంఎస్ఆర్ గారు తీసుకుంటారు, ఎంఎస్ఆర్ గారు సూచనలు పిఎస్ఆర్ గురువు గారు తీసుకుంటారు. తప్పు ఉందా లేదా? తప్పు ఏం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకెళ్దాం. ఒక వ్యక్తి 100 మందిని ఒకేసారి గెలిపించలేడు. నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది, ఒక వ్యక్తి 100 మందిని ఒకేసారి గెలిపించలేడు. కానీ ఒక వ్యక్తి 100 మందిలో ఒక వ్యక్తిని గెలిపిస్తే, ఒక వ్యక్తిని గెలిపించడం ఈజీయా కష్టమా? ఈజీ. 100 మందిని గెలిపించడం కష్టం. ఒక వ్యక్తి 100 మందిలో ఒక వ్యక్తిని గెలిపిస్తే మిగిలిన 99 మందికి ఈ యొక్క వ్యక్తి గెలుపుని చూసి తన మీద తానికి పాజిటివ్ నింపుకొని, సార్ గెలవంగా నేనెందుకు గెలవకూడదు, అతను గెలవంగా నేనెందుకు గెలవకూడదని అతను లోపలే ఒక పాజిటివ్ నింపి తన మీద తన కష్టపడి నేను గెలవాలని ఒక పాజిటివ్ తెచ్చుకొని తన గెలుపు కోసం తన కష్టపడతాడు.
అప్పుడు వాళ్ళకి కలిగితే వాళ్ళందరూ కూడా గెలుస్తారు. అంతేగాని నేనే 100 మందిని గెలిపిస్తా, నేనే 1000 మందిని గెలిపిస్తానంటే అది మనం గెలిపించలేము. అందుకే ఎంఎస్ఆర్ గురువు గారు ఎప్పుడు కూడా గెలిపించినా అని చెప్పడు. చూడండి, నా టీంలో ఎంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టమే. ఓడినా గెలిచినా నువ్వే, నేను కాదు, నేను చెప్పే వరకే అంటాడు గురుగారు. అవునా కాదా? నువ్వు గెలిచినా నీదే కష్టం, నువ్వు ఓడిపోయినా నీదే లోపం. కానీ నువ్వు ఓడిపోకుండా ఉండడానికి అప్లైన్ సపోర్ట్ తీసుకో, నువ్వు గెలవడానికి అప్లైన్ సపోర్ట్ తీసుకో. అందుకే మాతో మాట్లాడుతూ ఉండండి అని ఎక్కువ నేను చెప్తుంటా. నా శక్తి చాలా మాధవరావు సార్ నడిపించడానికి నేను ఎంఎస్ఆర్ గురుగారికి కనెక్ట్ చేశా. నా శక్తి చాలా కావాలో లేడీస్ నడిపించడానికి నేను ఎంఎస్ఆర్ గురుగారికి కనెక్ట్ చేశా. ఎందుకంటే గురుగారు చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు కావల్లో కానీ గుంటూరులో కానీ ఎంఎస్ఆర్ గురుగారు ఎక్కువ మందికి ఎల్లగొడి వచ్చిండు. మా శక్తి చాలేదు కాబట్టి ఎంఎస్ఆర్ గురుగారికి కనెక్ట్ చేశాం. ఇప్పుడు రామారావు సార్ లాంటి వ్యక్తి నేను నడిపించలేను, గురుగారికి సపోర్ట్ కనెక్ట్ చేసినాం. శివరాం సార్ లాంటి వ్యక్తి నేను నడిపించలేను, గురుగారికి కనెక్ట్ చేశాం. చూడండి లీడర్స్, మీరు చేయాల్సిన తెలివి పని, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు లీడర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీటింగ్ అయిపోగానే చీఫ్ గెస్ట్ కి కనెక్ట్ చేయండి. అంటే ఎంఎస్ఆర్ గురుగారు కావచ్చు, ఆ మీటింగ్ లో ఎవరైనా చీఫ్ గెస్ట్ కావచ్చు. కావాలో మీటింగ్ జరుగుతుంది, కావాలో నేను కూడా ఉంటా, నేను చీఫ్ గెస్ట్ ని కాదు. ఎందుకంటే కావాలో నాకు అందరు తెలుసు, నా టీం ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, నేను చీఫ్ గెస్ట్ ని కాదు. ఎగ్జాంపుల్ రేపల్లి సీన్ సార్ వచ్చిండు, ఎగ్జాంపుల్ సురేష్ సార్ వచ్చిండు, ఎగ్జాంపుల్ ఆనంద్ సార్ వచ్చిండు, ఎగ్జాంపుల్ ఇంకా గుంటూరు నుంచి మాధవరావు సార్ వచ్చిండు. వీళ్ళు చీఫ్ గెస్ట్లు అవుతారు, అంటే వీళ్ళు గెస్ట్లు అవుతారు. వాళ్ళకి కనెక్ట్ చేయాలా. తిరుమలరావు రోజు తిరుమలరావే కదా, తిరుమలరావు దగ్గర ఇంకేముంది? ఆ మాధవరావు సారా, ఓహో ఇంత గొప్ప వ్యక్తి. ఇదిగో రామారావు సారు, ఇప్పుడు రామారావు సార్ని ఎంతమంది అసలు చెప్పుకుంటున్నారంటే అంత గొప్పగా చెప్పుకున్నారు, మా తండ్రి మా అన్నని. ఎందుకు వరనే వచ్చుద్దా సార్? ఒక ఆడబిడ్డకి మా తండ్రి మా అన్న వరనే అంటారా? ఎంత మంచి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు నింపుకుంటేనే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారని ఎంఎస్ఆర్ గురుగారు ముందు వాళ్ళు కాదు మారాల్సింది, నువ్వు మారాలి తిరుమలరావు అని చెప్పేవాడు. అందుకే నేను మారుతూ ఉంటే ఇప్పుడు నాకు 10% సక్సెస్ వచ్చింది. మొత్తం కూడా రాలేదు లీడర్స్. 7 గంటల 2 నిమిషాలు అయింది. నేను మీ అందరికి కూడా మంచి మాట చెప్తున్నా, అందరం కూడా కష్టపడుతున్నాం. అందరికీ డబ్బు కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ మంచి పేరు కావాలి. ఇవన్నీ వెస్టేజ్లో ఉండే లీడర్స్. అవన్నీ వెస్టేజ్లో రావాలంటే ముందు మనం మంచిగా ఉండాలి. ఓకేనా? ఇదివరకు వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ అని ఎగతాలు చేసేవాళ్ళం ఊళ్ళో వాళ్ళు. నేను మా ఊరు మంచిది కాదు, మా ఊళ్ళో వాళ్ళు అందరూ ఓరే నాయన ఊరు మంచిదే, ఊళ్ళో వాళ్ళు మంచి వాళ్ళే, నా కళ్ళు నా నోరు మంచిది కాదు. అది ఇప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి దయచేసి మనందరం మనం మారాలని కోరుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశాన్ని మన అందరూ కల్పించి మనల్ని ఒక తాటిపై నడిపిస్తున్న ఎంఎస్ఆర్ గురువు గారికి, ఎంఎస్ఆర్ గురువు గారి ద్వారా ఈ సిస్టంలోకి వచ్చిన మన ఆది గురు రామాంజన్ సార్కి, నర్సయ్య సార్కి, వాళ్ళ మేడానికి, మన గ్రేట్ లక్ష్మీ సార్కి, ఇంకా తర్వాత జూమ్ లో మాట్లాడుతున్న నాకు, ఈ జూమ్ లోకి వచ్చిన గ్రేట్ లీడర్స్ అందరికీ, నా లైఫ్ లైనర్లు అందరికీ పేరు పేరున. చాలా మంది లైఫ్ లైన్ల పేర్లు చెప్పడానికి బాధపడతారు, అప్లైన్ పేర్లు చెప్పడానికి బాధపడతారు. సార్ అప్లైన్లు ఎంతమంది ఉంటారు సార్? 2-3 ఉంటారు. పేరు గుర్తుండవా? సరే లైఫ్ లైన్లు మొత్తం చెప్పపోయినా కనీసం 4 గుర్తుండరా? ఏం చేయకుండా నన్ను గుర్తించాలా, నా టీం నాతో గెలవాలా, నా టీం నాతో గెలవాలని అడగాల్సి సార్. అందరి పేర్లు గుర్తుండకపోవచ్చు లైఫ్ లైన్లో అందరూ. ఇప్పుడు నా పెద్ద టీం నాది, అందరూ గుర్తుండరు, నేను తప్పనట్లే. కనీసం కొంతమంది కూడా గుర్తురారా? ఆలోచన చేయండి. అప్లైన్ నాకు ఉండేది నలుగురు పేర్లు గుర్తుండవనాక అవి ఏం చెప్పకుండా ఆ టీం మొత్తం నేను చెప్పినట్టు వినాలా అని అవుద్దా సార్? దయచేసి, చాలా చిన్న స్థాయి వ్యక్తిని సార్, 4 సంవత్సరాలు సార్, 20 సంవత్సరాలు కష్టపడితే నా ఇన్కమ్ 30-40 వేలు తినడానికి ఉండడానికి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు నా ఇన్కమ్ 2 lakhs అబోవ్ తీసుకుంటుండా యావరేజ్గా డిసెంబర్ కల్లా 4 లక్షలు తీసుకుంటా. 46,70,000 వచ్చింది నా ఇన్కమ్ ఇప్పటికి. 46,70,000 అంటే యావరేజ్గా నెలకు 1,00,000 వచ్చింది 4 సంవత్సరాల్లో. 20 సంవత్సరాలు చేస్తే 30-40 వేలు. వెస్టేజ్లో డబ్బు ఉంది. ఆ డబ్బు మన అందరికి కావాలంటే వెస్టేజ్ సిస్టానికి మన అందరం తల వంచి పనిచేయాలని కోరుకుంటూ, మనం స్ఫూర్తిగా మీ అందరికీ మళ్ళా కూడా చూపిస్తా. టెస్ట్ మనీ మీ అందరికి తెలుసు అని చెప్పి నేను కొన్ని వాస్తవంగా అయితే ఇవన్నీ చెప్పకూడదేమో అనుకుంటారు, ఇవన్నీ చెబితేనే గుర్తొస్తాయి కాబట్టి చెప్పా. ఆంధ్రాలో లీడర్స్ మీటింగ్ పెట్టమని లీడర్స్ అందరూ గురుగారిని అడుగుతున్నారు. లీడర్స్ మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. నేను రోజు చెప్పే మాటలే కదా అని గురుగారు చెప్పారు. నేను రోజు చెప్పే మాటలే కదా లీడర్స్ మీటింగ్ లో మాట్లాడేదని కాదు. లీడర్స్ మీటింగ్ పెట్టండి అంటున్నారు. దయచేసి ఏ లీడర్ అయితే టీంని పిల్లి చేసుకొని సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నాడో ఆ లీడర్ యొక్క మీటింగ్ కి హాజరయ్యి ఆ లీడర్ యొక్క మాటలు తీసుకోవడం తప్పు లేదు. దయచేసి తప్పు లేదు అని ఎంఎస్ఆర్ గురుగారు ఎప్పుడో చెప్పిండు నాకు. మీకు కూడా చెప్తున్నా, మీకు తెలిసిన వ్యక్తి గ్రేట్ లీడర్స్, సక్సెస్ అండ్ లీడర్స్ యొక్క మీటింగ్స్కి వెళ్ళొచ్చు, వాళ్ళ మాటలు వినొచ్చు. విన్నవి మీరు కూడా పట్టుకొని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడ మీటింగ్ జరిగినా మన టీం ఉండాలని అనుకోండి.
ఒకప్పుడు ధనలక్ష్మి మేడం అనేదంట, ఎంఎస్ఆర్ గురుగారు ఆంధ్ర తెలంగాణలో మీటింగ్ ఆడబెట్టినా నా టీం ఉండాలని. ఆమె అది అప్పుడు చేసుకునింది. ఇప్పుడు కూడా మీరు కూడా భావించండి, ఎంఎస్ఆర్ గురుగారు ఆంధ్రాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా నా టీం ఉండాలని. అనుకుంటే నేడు అనుకుంటే జరగకపోవచ్చు, నేడు అనుకుంటే రేపు జరుగుద్ది. నాకు సింగరాయకొండలో టీం రావాలి, టీం రావాలి, టీం రావాలి రోజు అనుకునేవాడిని. ఎందుకంటే సెంటర్ పాయింట్. ఇప్పుడు నాకు టీం వచ్చింది సింగరాయకొండలో. నెల్లూరులో టీం రావాలా, నెల్లూరులో టీం రావాలా, నా జిల్లా, మా జిల్లా సింహపురి జిల్లా అనుకునేవాడిని. నెల్లూరులో నిన్న మీటింగ్ పెడితే నా టీం 50 మంది కూర్చున్నారు. నేను అనుకున్నా, అప్పుడు జరగలా, ఇప్పుడు జరిగింది. ఓకేనా లీడర్స్? అట్లాగే ప్రతి ఒక్కరికి అనుకోండి, అనుకున్న దాన్ని ముందుకు చేసుకుంటూ పోతే అందరికి జరుగుద్ది. జూమ్ 7 గంటల 6 నిమిషాలు అయింది, లేట్ అయింది అనుకోవద్దు. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాలి కాబట్టి నేను తీసుకున్న మాటల్లో మంచి ఉండదు, చెడు ఉండదు, మంచి తీసుకోవాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా పేరు పేరున థ్యాంక్స్ తెలుగు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఈ రోజు నాకు కల్పించిన ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్, ఎంఎస్ఆర్ వెస్టేజీ ఆర్మీ టీము దొరికిన ఆణిముత్యం. ఎందుకంటే స్కాన్ చేసినా కూడా ఇంకా ఇంకా దాన్ని చెప్పడానికి మాటలు లేదు సార్. అంత కరెక్ట్ గా ఉంటాడు సారు. ఉదయించే సూర్యుడు ఎంత పవిత్రంగా ఉంటాడో అట్లాగే ఉంటాడని నేను భావిస్తుండా. మీ యొక్క ఆలోచన మీది, నేను భావిస్తుండా. అలాంటి గొప్ప వ్యక్తి ప్రసాద్ సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, అట్లాగే ప్రసాద్ సార్ ద్వారా వచ్చిన టీం లీడర్స్ అందరూ, విజయ్ సార్ కావచ్చు, రామారావు సార్ కావచ్చు, ఇంకా అట్లాగే అందరికీ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం మొత్తానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, గ్రేట్ లీడర్. ఈ రోజు మా టీంలో ఇన్ని పాయింట్లు, గుంటూరు నుంచి ఇన్ని పాయింట్లు వస్తున్నాయంటే హార్డ్ వర్కర్, గ్రేట్ లీడర్ ఆర్మీ శివ సార్. నిజంగా పోరాడుతున్నాడు సార్. అలాంటి గొప్ప వ్యక్తి ఉండడం వల్ల పాయింట్లు కూడా గుంటూరు నుంచి బాగా వస్తుండే, తగ్గకుండా వస్తుండే. అన్ని లెగ్గుల్లో తగ్గుతుండే, అక్కడి నుంచి తగ్గకుండా కరెక్ట్గా వస్తుండే. అట్లాగే తక్కువ టైంలో వచ్చిన ఆర్కే సార్, సుధారాణి మేడం బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ యొక్క కష్టానికి కూడా మంచిగా బిజినెస్ వస్తుంది. మంచి చెక్కు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు గుంటూరులో ఉన్న లీడర్స్ అందరు నాకు బాగా తెలుసు. స్టార్టింగ్ లో మాధవరావు సార్ మీద 2 సంవత్సరాలు తిరిగా. మాధవరావు సార్ మీద 2 సంవత్సరాలు అందరిలోకి తిరిగాం, అందరి ఇంటికి తిరిగాం. కానీ టీములు పెరిగినాయి, వాళ్ళందరూ లీడర్లు అయ్యారు. మాధవరావు సార్ 1,00,000 దాటిందని చెప్పి ఆ టీంలో కూడా మంచి జెంట్స్ వచ్చారని చెప్పి నేను కొంచెం తగ్గించిన. చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్, నేను జోక్గా చెప్తున్నా, కామెడీ కాదు. ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలిరా, గుంటూరులో మేము టీం కాదని నవ్వుకుంటా కామెడీగా నన్ను అడుగుతుంటారు. ఓకే సార్, నా గుంటూరు టీమే కావాలి, నా టీమే. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మంచి మాట చెప్తున్నా, గుంటూరులో టీం వాళ్ళందరూ జెంట్స్, కావాలి టీం వాళ్ళు ఎక్కువగా లేడీస్. అంటే నాకు బిడ్డలు లాంటి వాళ్ళు, లైఫ్ లో అందరూ బిడ్డలాగా భావిస్తాం కదా. వీళ్ళు కొడుకులు, వాళ్ళ కూతుర్లు. తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటది? కూతురు మీద ఉంటుంది. ఎందుకని ఆడబిడ్డ కాబట్టి భయపడుద్ది. పాపం ఆడికన్నా వెళ్ళలేదేమో, కష్టాలు వస్తాయి. వీళ్ళు కొడుకులు, మగపిల్లలు కాబట్టి ఏమైనా చేయగలరు, ఏదైనా చేయలేరు కాబట్టి ప్రేమ ఇద్దరి మీద ఉంటది. కానీ ఆడపిల్లకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, అంటే కూతురికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు నా కూతురులాగా, నా చెల్లిలాగా కాబట్టి వాళ్ళు లేడీస్ అని చెప్పి నేను ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా. కానీ గుంటూరులో కూడా సపోర్ట్ చేశాను, కష్టపడ్డాను. వాళ్ళు కూడా నా పిల్లలు, అదే నా లైఫ్ లైన్స్ కాబట్టి మీరందరూ కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 కళ్ళు అందరికీ సమానమే, అన్నీ ఉంటేనే మనం బాగుంటాం నాకు తెలుసు. కానీ కారణాల వల్ల, అనేక కారణాల వల్ల మీరు బాగా చేసుకుంటున్నారని చెప్పి నేను రాలేకపోతుంటా. వస్తాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ ఆర్మీ శివ సార్, రామారావు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుమల సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాయిస్ రావట్లేదు సార్. ఒక్క సెకండ్ జర్నీలో ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. కూడా బిజీలో ఉంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేనే తీసుకుంటాను, థ్యాంక్ యూ మీరు తీసుకు. రామారావు సార్ కంటిన్యూ. రామారావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి వాయిస్ కూడా ఎంత ఎదిగిన వదగాలని, అన్ని ఉన్నాకు అణిగి మణిగే ఉండాలని, అప్లైనరు ఎవరిని లైఫ్ లైన్ ని శాసించే హక్కు లేదు. వాళ్ళ మీద ప్రేమ అనురాగాలతో ఫ్యామిలీ రిలేషన్ పెంచుకోవాలని మాత్రమే చెప్పారు. ఇదంతా డబ్బులతో రిలేషన్ కాదు, ఫ్యామిలీ రిలేషన్. ప్రతి ఒక్కడు లీడరు, ప్రతి ఒక్క లీడరు ఎదగాలంటే ఊరకి ఎదగరు, లైఫ్ లైన్ సపోర్ట్ ఎదుగుతారు. లైఫ్ లైన్ అప్ లైన్ సపోర్ట్ కూడా అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. వాళ్ళకి ఫీల్డ్ లేకుండా వాళ్ళు వెళ్ళినా వీళ్ళు రాలేరు, వీళ్ళు అప్లైన్ వెళ్ళినా లైఫ్ లైన్ రాలేరు. అంతా మొత్తం కూడా చాలా ప్యూర్ కట్ గా, మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు మొత్తం కూడా వివరించి చాలా గ్రేట్ గా
మరి చిన్న లీడర్ నిన్ననే జాయిన్ అయిన లీడర్ దగ్గర నుంచి మన శివ ఆర్మీసర్ క్రౌన్ లీడర్ దాకా మరి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. వండర్ఫుల్ స్పీచ్ సార్. ఇది ఇని పాటించగలిగిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏముంది ఇదేముందిలే, జూమ్ ఏముందిలే, ఇంటూ పడుకుందామో లేకపోతే ఇంకోటి అనుకుంటే మనం ఏమీ చేయలేము. కష్టపడాలి అంతే. కష్టపడ్డోడికే ఫలితం వస్తుంది. ఇట్లాంటి అన్ని గోల్డెన్ వర్డ్స్ మొత్తం కూడా మీరు చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ తిరుమలరావు సార్. మీరు ఇచ్చిన థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అందరికీ రోజు కూడా మీరు ఎక్సలెంట్ గా ఉంది సార్. మీ థ్యాంక్ యూ విత్ సార్. పర్మిషన్ ఒక 5 or 6 మెంబర్స్ ది ఫీడ్బ్యాక్ ఓకే సార్. తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అబ్బో, ఇప్పటికే చాలా మంది మహేష్ రామవరపడి దాకా చేశారు హ్యాండ్ రైజ్. ఎవరు కూడా ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి దయించి. ఒక్కొక్కళ్ళు 30 seconds మాత్రమే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. 7:15 అయింది. అది 10 నిమిషాల్లో అవగొట్టేసేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా 30 seconds లోనే ఇవ్వాలి ఫీడ్బ్యాక్, ఎక్కువ ఇవ్వద్దు ఎవరు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మల్లికార్జున్ రేవాల, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి సార్ కి 30 seconds మాత్రమే ఫీడ్బ్యాక్, ఎక్కువ వద్దు. మీకు ఏమైనా వచ్చింది ఒకటే ఓ మాట చెప్పాలంతే. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది మనం దాంట్లో మనం కష్టపడి మనం చేసే ప్రతి ఒక్కరిని మనం ముందుండి నడిపించుకుంటూ అందరిని కలుపుకొని పోయి మనం వాళ్ళని ఎంత మర్యాద మనం ఎంత ఇస్తే మనకు కూడా బాగా వాళ్ళు కూడా అంత ఇస్తారు. మనం చేసుకుంటా పోతా ఉంటే మీరు చెప్పింది మనం కొత్త నీరు వస్తా ఉంటేనే మనకి అదేంటే ఏరు మాదిరిగా చెప్పారు సార్. మనం కూడా కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటానే ఉంటే మనకి ఏదైనా టీం పెరిగేదానికి ప్రతి ఒక్క దానికి బాగా అవకాశం ఉంది. ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్ఎంపీ రాణి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. తిరుమలరావు సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ ఉదయాన్నే అసలు ఎంత బాగుంటదంటే నిజంగా ఒక ఎనర్జీ వచ్చింది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. అప్ లైనర్స్ లేనిదే మనం లేము, లైఫ్ లైనర్స్ లేనిదే సక్సెస్ లేదు అని చెప్పారు. అది కరెక్ట్ సార్. మళ్ళీ 7th క్లాస్ లోనే మీ పాపని ఇన్వాల్వ్ చేసి అసలు స్టేజ్ ఎక్కి నేను కొత్తలో వచ్చేటప్పుడు ఈ పాప ఎవరా అని నేను అనుకున్నాను కానీ ఎవరిని అడగలేదు. పిట్ట కొంచెం కూతగానం అని అవార్డు ఫంక్షన్ లో విన్నాము. మీ ముగ్గురు స్టేజ్ మీద నుంచి అలా వస్తుంటే ఒక సెలబ్రిటీస్ లాగా, ఒక సినిమా యాక్టర్స్ లాగా వెస్టేజ్ లో ఇది చాలా చాలా బాగుంది సార్. ఇంకొక మాట ఏంటంటే వెస్టేజ్ లో గ్రేట్ లీడర్ గా అన్ని తగ్గించుకొని మీరు నిలబడి నేర్చుకొని నేర్పిస్తూ ఉన్నారు మాకు. కొలంబో వెళ్ళినప్పుడు మాత్రం మీరు విమానంలో వీడియో చూపించి అసలు అది చాలా చాలా అసలు మీ ఫేస్ ఎలా ఉందంటే అసలు చాలా చాలా బాగుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ అందరి ఆశీర్వాద బలం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, గుంటూరు. ఎక్కువ తిరుమలరావు గారికి ఏంటంటే ఒక ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేశారు. 7:30 లోపే చేయాలి. అందుకని 30 seconds మాత్రమే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్రతి ఒక్క లీడర్. డోంట్ ఫీల్ అదర్వైజ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రామారావు లక్ష్మి సార్. మేడం, గుంటూరు. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా అట్లాగే ఎవరికైనా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఏమంటారో అని భయంతోనే ఉండేదాన్ని సార్. మీరు చెప్పిన మాటలు ధైర్యం నన్ను నడిపించినాయి. ఎంఎస్ఆర్ సార్ గారి మాటల ద్వారా నేను ఇంకా ధైర్యం తెచ్చుకొని చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా కష్టపడుతున్నారు. కాదే కొంచెం మెత్తగా ఉన్నారు కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇప్పుడే మారుతున్నారు. గ్యారంటీగా సక్సెస్ వచ్చింది మేడం. మీకు అన్ని విధాలుగా మా సపోర్ట్ గా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ. మమతా మేడం, గుంటూరు. గూడూరు, గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడు సార్తో. సార్ తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. మమతా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. పిన్ టు పిన్ మాకు అర్థమయ్యేలా చెప్పారు సార్. మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పారు సార్. 100 మందిలో ఒక్కరిని లీడర్ చేస్తే అందరూ మారుతారని చెప్పారు సార్. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, మార్చుకోవాలని చెప్పారు సార్. వెస్టేజ్కి పెట్టిన టైం వృధా కాదని చెప్పారు సార్. టీం రాలేదు అని బాధపడే వాళ్ళు 40 ఎగరేస్తే 4 పడతాయని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇలాంటి సెషన్లు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ మాకు కూడా మీరు మంచి మోటివేషన్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మమతా మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి మీటింగ్ కి వస్తారు మీరు. చాలా బాగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. సార్
భవిష్యత్తులో మంచి లీడర్ అయ్యి బాగా ఇప్పటికే లీడర్ అయ్యారు, ఇంకా పెద్ద లీడర్ అవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కష్టపడే ఫలితాన్ని బట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాగా కష్టపడుతున్న రోజులు తిరుపతిరావు సార్ అన్నట్టు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రఘు సార్, గుడ్ మార్నింగ్. రామారావు సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ తో మాట్లాడండి. సార్ తిరుమల సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. రఘు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ హార్డ్ వర్క్ కోసం గురువు గారు అడిగి ఇంజమూరులో మీటింగ్ ఇచ్చాడు. భారీ గ్రాండ్ సక్సెస్ చేయాలి రఘు సార్. గుడ్ మార్నింగ్ రఘు సార్, గుడ్ మార్నింగ్. నువ్వు అన్నమాట ఒక మాట సార్. వాయిస్ వస్తుందా సార్? ఓకే, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇది మ్యూట్ అవుతుంది సార్, అన్మ్యూట్ అవుతుంది. కొన్ని లక్షణాలు నింపుకుంటే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతా ఉన్నాం సార్. ఖచ్చితంగా నేను లక్షణాలు నింపుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాయిస్ అయితే కొంచెం కట్ అవుతుంది, అన్మ్యూట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రఘు సార్. నెక్స్ట్ వచ్చేసరికి 1 minute. కేశవరావు సార్, పెద్దింటి విజయమూర్తి టీం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. తిరుమలరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. కేశవరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఈ రోజు చాలా రోజులైంది సార్ మీ మాటలు చాలా ఎక్కువ టీంలో ఉండే లోపాలు గుర్తించి నచ్చిగా మాట్లాడినట్లుంది. సో నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, మార్చుకుంటాను సార్. ఇది డోర్ టు డోర్ బిజినెస్ అని చెప్పారు, ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్ అని చెప్పారు. ఒకేసారి బిజినెస్ కి దగ్గరికి వెళ్లకుండా రిలేషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత విధానమైనా సరే చేసుకోవచ్చని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ గా చెప్పారు సార్. అలాగే వింజమూరులో మీటింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ కేశవరావు సార్. మీ హార్డ్ వర్కే, మీ యొక్క పోరాటమే గురువు గారిని అక్కడ దాకా తీసుకొచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్లెస్సింగ్స్ అన్ని ఉన్నాయి సార్ ఇందులో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వివో V2249 పేరు లేదు, మరి ఎవరో తెలియదు నాకు. మరి వాళ్ళు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ రాజాన్ సార్, రుద్రగౌడ్ సార్. పేరు పెట్టుకోవాలి సార్. ఏమనుకోకుండా పేరు పెట్టుకోండి. కొంచెం కంపెనీ పేరు తీసేసి 786 అని మీ పేరు పెట్టుకోండి సార్. మేము పిలవటానికి బాగుంటుంది, లేకపోతే కుదరదు. అది మాట్లాడండి సార్ తో మాట్లాడండి. రాజా సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? గుడ్ మార్నింగ్. బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నాకు బ్రెయిన్ లో గుచ్చుకుపోతుంది సార్. అట్లాగే నేను మంచి ఖర్చుతో పనిచేస్తాను సార్. నేను థ్యాంక్ యూ రాజా సార్. తక్కువ టైంలో బాగా కష్టపడుతున్నారు. మంచిగా అందరం కలిసి బాగా పనిచేద్దాం. మీకు కూడా సపోర్ట్ గా మేము ఉంటాము. మీరు తొందరగా మంచి లీడర్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజా సార్. గుడిపాటి శ్రీనివాస్, అనంతపూర్. నెక్స్ట్ గుడిపాటి శ్రీనివాస్ సార్, అనంతపూర్. సార్ సరే, లైన్ లో లేనట్టు మళ్ళీ పిలుద్దాం. మురళీమోహన్, గవర్నమెంట్ టీచర్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుమలరావు సార్. మురళీమోహన్ సార్, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్, మంచి వ్యక్తి, బాగా మంచిగా కలిసిమెలిసి అందరితోటి సూచన సలహాలు ఇస్తారు సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు ఈరోజు ఇచ్చిన సెషన్ ఎంత గ్రేట్ సెషన్ అంటే సార్, వెస్టేజ్ ద్వారా సక్సెస్ సాధించాలంటే ఎలాగంటే మీరు నేర్చుకొని, మార్చుకొని, ఓర్చుకొని, ఆచరించి అనుభవంలోకి వచ్చిన ఎన్నో గొప్ప మాటలు, విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు బాగా నచ్చింది. వెస్టేజ్ బిజినెస్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిజినెస్ అన్నారు. ఇప్పుడు నిజంగా మనం బిజినెస్ చేయాలని ముందుకు వస్తే మనకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. జెంట్స్కి, మహిళలు, ఆడబిడ్డలు ఎంతో ఆశతోటి ఈ రంగంలోకి వస్తున్నారు. వాళ్ళకి ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, తండ్రిలాగా ఉండాలని చెప్పారు సార్. ఇది మాత్రం కీవర్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మురళీమోహన్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు, మంచి ప్రొఫెషనల్ ఉండే వాళ్ళు వెస్టేజ్లోకి రావడం వల్ల మాలాంటి కూడా ధైర్యం, నమ్మకం వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వర్లు, గూడూరు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వెంకటేశ్వర్లు ఫ్రమ్ గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర సార్, గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ కొంచెం కట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఈరోజు మీరు ఇచ్చిన జూమ్ సెక్షన్ లో మాకు బాగా మైండ్ ఓపెన్ అయింది ఏంటంటే సార్ వెస్టేజ్ బిజినెస్ అనేది మన ఒక రిలేషన్ బిజినెస్ అని చెప్పారు సార్. అట్లాగే మన లైఫ్ లో నేను ప్రేమిస్తూ మన అబ్బాయిని గౌరవిస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర గారు. అందరూ అర్థం చేసుకుంటున్నారు టైం అయిందనే మాట. థ్యాంక్ యూ. రోజా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్. మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ రోజా మేడం, గుడ్ మార్నింగ్. అతి తక్కువ టైంలోనే మాకు ఒక రిలేషన్షిప్ లాగా, బ్లడ్ రిలేషన్ లాగా కలిసిపోయారు మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మాటలు ఈరోజు చాలా చాలా బాగున్నాయి సార్. నేను మారితేనే సక్సెస్ తొందరగా వస్తుంది. మారాలి, నేర్చుకోవాలి, ఓర్చుకోవాలని చెప్పారు సార్. అలాగే చేస్తాను సార్. ఇంకా ఒక విషయం సార్, సుకన్య మేడం చూస్తే నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మేడం అంత కష్టపడతారు సార్. ఆ కష్టం చూస్తే నేను చేయలేనని ఒక భయంతో నేను కొంచెం ఎక్కడో నాకు కొంచెం భయంగా ఉండే, మేడం మీలాగా నేను చేయలేను అనుకుంటూ ఉన్నాను నేను. కానీ చేస్తాను సార్. మీరు తోడున్నారు, మీరు చెప్తారు అన్నలాగా మీకు నేను తోడుగా ఉంటానమ్మా, మీరు రండి అని. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మేము కూడా గెలుస్తాము. మేడం లాగే మేము కూడా కష్టపడాలని అనుకుంటున్నాను సార్. మీరు సెమినార్ సార్ మాకు ఇచ్చినందుకు పాదాభివందనాలు సార్, ఎంఎస్ఆర్ సార్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగా కష్టపడుతున్నారు జలదంకి లీడర్స్ అందరూ కూడా. రఘు సారు మీరు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. అందుకే గురువు గారు వెంటనే జలదంకి ఇచ్చాడు. దీన్ని గట్టిగా అందరం కలిసి బాగా సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అలాగే రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రోజా మేడం మీరు గెలవాలి, మీరు బాగా మాట్లాడాలి అని బాగా చెప్తా ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ రోజా మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మైథిలి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడు సార్ తో. సార్ గుడ్ మార్నింగ్ సార్. మైత్రి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆర్మీ టీమ్ కి కావాలి టీమ్ కి ఆక్సిజన్ లాగా తయారయ్యారు మీరు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒక్కసారి మా విలువలు, మా ఎథిక్స్ మళ్ళీ మాకు గుర్తు చేసి మేము మళ్ళీ ఎలా ఉండాలని ఇంకొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కావాలి అమూల్య మేడం కావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ తో మాట్లాడమ్మా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమూల్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యూత్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ మోటివేషన్ వర్డ్స్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. నేను ఇప్పుడు ఈ స్టేజ్ వాయిస్ కట్ అయిందమ్మా. వాయిస్ కట్ అవుతుంది. సిగ్నల్ రావట్లేదు అట్టుంది. ఒకసారి చూడు మేడం. అమూల్య మేడం మళ్ళీ పిలుద్దామనండి అట్టయితే మేడం. అట్లాగే. ఓకే సార్. పద్మ మేడం గుడ్ మార్నింగ్ కావాలి. రామారావు సార్ గుడ్ సార్ మార్నింగ్. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. అమూల్య మేడం మాట్లాడండి. సార్ నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ప్రతి దానికి కారణం మీరే సార్. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మోటివేట్ అయ్యి ఎంఎస్ఆర్ గారి మాటల వల్ల ఇప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను. వెస్టేజ్ గొప్పదనం తెలుసుకొని నేను కూడా పక్కా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమూల్య మేడం. మీ ఫీల్డ్ వర్క్ చూసి అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఎవరి మేడం ఇంత తక్కువ ఇంత పాజిటివ్ గా చేస్తున్నారని అందరికి ఇంకా ఊపి తెచ్చారు కావాలి. థ్యాంక్ యూ అమూల్య మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమూల్య మేడం. పద్మ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడమ్మా. సార్ తో మాట్లాడమ్మా. సార్ గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. పద్మ మేడం ఫైర్ బ్యాండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ వింటేనే మాకు కూడా ఎనర్జీ జోస్ ఫైర్. చాలా హ్యాపీ. మీరు చెప్పే ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఎప్పుడు మర్చిపోయినా గానీ మళ్ళీ గుర్తు చేశారు. చాలా విలువైన మాటలు. ఎక్కడ గురువు గారు మీటింగ్స్ వస్తున్నాయి అక్కడ మన టీం కూర్చోవాలన్నారు. నేను ఖచ్చితంగా అలాంటి మైండ్ సెట్ లోనే ఆలోచన చేస్తున్నాను. నాకు టీం కూడా ఖచ్చితంగా అలాగే వస్తుంది. ఆలోచన చెయ్యండి, తప్పేం లేదు కదా, ఖచ్చితంగా వస్తుంది అన్న ఆ పాయింట్ చెప్పే నాకు ఆ పాయింట్ ఎప్పుడు గుర్తుంటుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ రాధాకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడండి. తిరుమల సార్ గుడ్ మార్నింగ్ సార్. రాధాకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మన లైఫ్ లైన్ లో వచ్చేసరికి మీటింగ్లు తీసుకొస్తున్నాం సార్, తీసుకొచ్చారా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఫాలోఅప్ చేయటం అనేది ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి, ఏ విధంగా చెప్పాలని చెప్పేసి మీరు మళ్ళా గుర్తు చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. చక్కగా ఇవాళ మీటింగ్ చెప్పారు. అదే విధంగా మళ్ళా నెలలో వచ్చేసరికి ఒక్కసారి మీరు మీటింగ్ చెప్తా ఉంటే మళ్ళీ ఫాలోఅప్ అవుతూ ఉంటాం సార్. కొన్ని విషయాలు కొంతమంది మర్చిపోతున్నారు. ఏంటంటే బయటకు వస్తున్నారు, మీటింగ్ విని చేద్దాం సార్ అని చెప్పేసి అంటున్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతున్నారు. కాబట్టి నెలకు ఒకసారైనా సేమ్ మీటింగ్ మళ్ళా చెప్తా ఉంటే మన టీం అందరికి కూడా మళ్ళా జోష్ వచ్చి ఇది మనం తప్పు చేస్తున్నాము, ఇది మనకు లోపం ఉంది అని చెప్పేసి మళ్ళా రిటర్న్ వచ్చేసరికి నేను పలానాకి ఫోన్ చేయాలి, పలానా ఆయన వచ్చాడు, మళ్ళా మనకి కిట్ బ్యాగ్ ఇవ్వలేదు, మళ్ళీ వచ్చేసరికి పలానోళ్ళు వచ్చారు, ఇంతవరకు సామాన్ తీసుకోలేదు, పలానోళ్ళు చెప్తున్నారా లేదా అని చెప్పేసి ఇవన్నీ లోపాలు అనేది వాళ్ళు చెప్పారు సార్. అందుకని చెప్పేసి నెలలో ఒకసారి మీరు మీటింగ్ ఇచ్చి మళ్ళా అందరికి గుర్తు చేస్తా ఉంటే అందరూ ముందు నడుస్తారు సార్. చక్కగా మీటింగ్ ఇచ్చేసార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తిరుమల సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు సార్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక పెద్ద లీడర్ అవ్వాలని భగవంతుని కోరుకుందాం. తొందరలో 50,000 చెక్ రావాలి మీకు. నెక్స్ట్ ఓకే పార్వతి సురేష్ మేడం కావాలి. థ్యాంక్ యూ సార్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ. రామారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు కావల్లో లేడీస్ కి మరొకసారి మళ్ళా స్ఫూర్తినిస్తూ వాళ్ళలో ఉన్న అనుమానాలు, అపోహలు తీసేసి మేము కూడా గెలవగలం అనే విధంగా తయారు చేశారు మేడం. మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క పోరాటం. థ్యాంక్ యూ పార్వతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానం. మీరు ఈరోజు చెప్పిన మాటల్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్, ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ఏదైనా ఓర్చుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అవుతాం అని చెప్పారు సార్. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ పాయింట్ పట్టుకునే ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు. పార్వతి మేడం తొందరలో 1 lakh వెళ్ళిపోవాలి, తొందరలో ఆగస్టు కల్లా అని చెప్పాం. అట్లానే వెళ్తారని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. వాసి బుచ్చి గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పమ్మా ఫీడ్బ్యాక్ చెప్పు సార్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. వాసి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చామని కాదు, ఎలా కలిసిపోయామా, ఎంత జోస్ నింపామని. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ రోజు కనెక్ట్ అయిన పాయింట్ సార్, అప్లైనర్స్ అని కానీ డౌన్ లైనర్స్ అని కానీ ఎవరిని మనం కించపరచకూడదు, వాళ్ళని అవమానించినట్లు మాట్లాడకూడదు. మన డౌన్ లైన్స్ కి ప్రేమ పంచుతూ వెళ్ళాలి అన్న పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా పాయింట్లు కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను సార్. పార్వతి మేడం మీరు నాకు మంచి సపోర్ట్ సార్. రామారావు సార్ కూడా నువ్వు గెలవాలమ్మా, నువ్వు గెలవాలి, బ్రాంచ్ అవ్వడానికి ట్రై చేయి అని బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్కి అందరికంటే అభిమానులు ఎక్కువ ఉన్నారు. మన అందరికంటే కూడా రామారావు సార్ అంత అభిమానం పనులు ఎవరు లేరు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా సార్ లయన్ సార్. నిజంగా నాకు మా సార్ లయన్ సార్ రామారావు సార్. అందరూ కూడా గెలవాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తో మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం. దాంట్లో తిరుగులేదు. అందువల్ల అందరూ కూడా అదే మాటలతో అదే భావనతో ఉండగలిగితే మన లైఫ్ లైన్ కి ఎక్కువ చెక్కు వచ్చినా మనం ఫీల్ అవ్వకూడదు, అప్లైన్కి ఎక్కువ వచ్చి మనకు రాకపోయినా బాధపడకూడదు. రేపు కూడా నాకు రావాలి అని కోరుకొని మనం అందరం కూడా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కి వెళ్తామమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది, నీకు ఇబ్బంది ఏం లేదు. సుధాకర్ 80K గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్. బాగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన ప్రతి మాట సార్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా వాల్యుబుల్ సార్. మీరు లైఫ్ లో మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మీరు ఇప్పుడు దాకా సక్సెస్ అయింది, ప్రతిదీ చెప్పారు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా టీంని బిల్డప్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావాలా, ఏ క్యాడర్ వాళ్ళని ఒకవేళ మీరు బాగా చెప్పిన దాంట్లో సార్. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు. నాకు 20,000 వస్తే వాళ్ళకి 1,00,000 వస్తుంటే నేను వాళ్ళ దగ్గర పోయి నేనే మీటింగ్ ఇచ్చాను. వాళ్ళని ఎక్కడ తీసుకొని వచ్చి కూర్చోబెడితే వాళ్ళు సెట్ అవుతారు. ఆ విధమైనటువంటి చాలా మందికి ఉంటుంది సార్. ఇక్కడ కూడా అవన్నీ క్లియర్ చేశారు. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది. ప్రతిదీ అన్ని కూడా మేము
మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి నేర్చుకునింది మేము ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక గంటలో మేము అన్ని నేర్చుకున్నాం సార్. తిరుమలరావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు ఇన్స్పిరేషను. సుధాకర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి ఇంజమూరులో మీటింగ్ వచ్చింది గురువు గారిది, మీకు దగ్గరగా రావాలని మళ్ళీ ఒకసారి గురుగారితో కలుద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రామారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తుంటే కట్ అయిపోతుంది, అందుకని మీట్ లో సుబ్బారావు సానంపూడా. ఓకే సార్, చెప్పండి, మాట్లాడండి. 30 seconds లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సుబ్బారావు సార్, గుడ్ మార్నింగ్. వాయిస్ కట్ అవుతుంది సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అయిపోయారు సార్ అందరూ, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు హ్యాండ్ రైజ్ చేయడం రాలేదు. నేను లక్ష్మి సార్. లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. మాకు దొరికిన ఆణిముత్యం లేట్ అయినా పర్వాలేదు, ఒక గ్రేట్ లీడర్ మాకు పరిచయం అయ్యారు సార్. నా కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ గొప్పతనం అంతా ఓర్చుకోవడమే, దీంట్లో ఓర్చుకున్న థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు తిరుమలరావు గారి యొక్క మీటింగ్ విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గంట ఎన్నావంటే ఎన్నావని అనకుండా ప్రతి ఒక్క సూచనలను కూడా అవలంబించాలి. అందరికీ పనులు ఉంటాయి, ఎంతో హడావుడి, ఆఫీసు వర్కింగ్ డే. ఈ సెలవు అయితే ఇంకా 10 నిమిషాలు మాట్లాడుకునే ఎవరికి ఇబ్బంది లేదు. అయినా మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఎట్లా గురువుకి ఇచ్చేది ఏంటయ్యా అంటే గురుదక్షిణ. మన గురువులు మన పెద్దలు చెప్పిన మాటలు మనం విని అవి ఆచరించి కరెక్ట్ గా మీరు చెప్పినట్టు మేము ఫాలో అయ్యామంటే ఆ గురువు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందపడతారు. మీరందరూ కూడా అట్లా డెవలప్ అవ్వాలి అని అంటే తిరుమలరావు సార్ చెప్పినట్లుని మీరంతా చేయగలిగితే మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను కూడా ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటూనే ఉంటాను. నేను తిరుమలరావు సార్ మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పండి అంటే ఏం లేదు సార్, మీకు మేము చెప్పేంత తోడవా అంటాడే తప్పితే నేర్చుకోండి సార్ ఇంకా నేర్చుకోండి అని అనరు. అదే ఆయన ఉన్న దగ్గర ఉన్న గొప్పతనం అది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అణిగి ఉండాలి, అందరితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, ప్రేమను పంచాలి. అట్లా చేయగలిగితేనే దీంట్లో బిజినెస్ సక్సెస్ అయిద్దండి. అట్లా కాకుండా వర్క్ కమాండ్ గానో లేకపోతే చేస్తే ఇది బిజినెస్ అవ్వదు, ఎన్నాళ్ళు నిలవదు అది. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు సార్. అందరికీ కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు. చివరికి నన్ను ఈ వెస్టేజ్ బిజినెస్ లో తీసుకొచ్చినటువంటి మన ప్రసాద్ గారు మాట్లాడి క్లోజ్ చేస్తారు సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. చాలా ఓర్పుతో నేర్పుతో 5:30 నుంచి ఖచ్చితంగా ఉండి చివరి దాకా అందరు చెప్పే మాటలని ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. తిరుమలరావు గారితో మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన కోహోస్టులు సార్లు మాట్లాడారా? శివ సార్ టైం కూడా లేదు సార్, ఎవరు లేదండి. ఇప్పుడు సమన్ సార్ మాట్లాడారు, పర్లేదు మాట్లాడండి. మీరు మాట్లాడారు సార్. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. మంచి సెషన్ సార్. ఎలాంటి సెషన్స్ మరెన్నో మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాము. బిజినెస్ ప్లాన్ ఇవన్నీ కూడా మనం ఏమేమి మార్చుకోవాలి, ఏం చేయాలి, బిజినెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మీటింగ్ యొక్క ప్రాముఖ్యత, ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క ఇంపార్టెన్స్, సార్ యొక్క మాటలను ఫాలో అవటం గురించి కానీ చాలా ఓపిక్గా, చాలా నిదానంగా, చాలా నీట్గా, చాలా చక్కగా వివరించారు సార్, అర్థమయ్యేట్టుగా అందరి టీం తరపు నుంచి మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ ఓర్పు నేర్పు వీటి ఉంటే బిజినెస్ ముందుకెళ్తామని నేను కూడా అనుకుంటున్నాను. దాన్ని ఎక్కువ ఫాలో అవుతూ మీ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం. అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ విష్ వెల్ సార్. అండ్ లైఫ్ లైన్స్ ఉంటేనే మనకి బిజినెస్ కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఇప్పుడు కూడా నేను ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్లయన్స్ లైఫ్ లైన్స్ టీమ్ బిజినెస్ కాబట్టి గురువు గారు దేవుడి ఆశీస్సులన్నీ ఉండాలని చేస్తూ బిజినెస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే పార్ట్ టైంగా చేసినా ఫుల్ టైంగా చేసినా హార్ట్ టైంగా చేస్తూ లక్ష్మణ్ సార్ అన్నట్టు అలా చేస్తేనే బిజినెస్ అయ్యిద్ది కాబట్టి చేసినంత వరకు హార్ట్ఫుల్గా చేయడానికి నేను శాయశక్తుల ప్రయత్నిస్తాను సార్ మీ యొక్క గైడెన్స్తో. థ్యాంక్ యూ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఇప్పుడు దాకా జూమ్లో ఉన్నందుకు, నా వాయిస్ విని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంత ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలిసి ఫైనల్గా గెలవాలి డిసైడ్. అంతే, డిసైడ్ అయిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే వాళ్ళకే సక్సెస్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేస్తే రేపు మరో సబ్జెక్ట్ మంచి వాయిస్తో మంచి సబ్జెక్ట్తో మీట్ అవుతాన్ని కలుస్తూ
ఆశిస్తూ ఈ రోజు జూమ్ సెషన్ తో క్లోజ్ చేస్తున్నాం. రేపు 5:30 కల్లా జూమ్ కొంచెం కౌంట్ పెంచుకుంటే మన యొక్క బిజినెస్ ముందుకు వెళ్తుంది. కాబట్టి అగ్రి సీజన్ కూడా వచ్చింది. అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్టులు కానీ, హెల్త్ సంబంధించిన సబ్జెక్టులు కానీ రాబోతున్న సందర్భంలో టీంని ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోవచ్చు. రోజు డిసిప్లైన్ జూమ్ కి రావడం అనేది ఒక డిసిప్లైన్ అలవాటు చేసుకుంటే బిజినెస్ ఆటోమేటిక్ అయ్యింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విషువల్ సార్, థ్యాంక్ యూ తిరుమల సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ రమణ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను.